విశాలా కళ్యాణీ స్ఫుటరుచిరయోధ్యాకువలయైః కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతీ సృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామవ్యవహరణయోగ్యా విజయతే అంటారు. కేవలం ఆ తల్లి యొక్క దృష్టి పడినటువంటి కారణం చేత అనేక నగరములు అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తి పొంది మంగళప్రదమైనటువంటి క్షేత్రములుగా విరాజిల్లాయి. అసలు ఆ తల్లిని ఆరాధన చెయ్యనటువంటి వారు లోకంలో ఎవ్వరూ ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో ఉపాసన చేస్తారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఆవిడ ఒక దివ్యమైనటువంటి తేజస్సుతో ఆవిర్భవించింది. ఉత్తర భారతదేశంలో హిమవత్ పర్వత పుత్రికగా ఆమె పార్వతీ అన్న పేరుతో పుట్టింది. దక్షిణ భారతదేశం చిట్ట చివర కన్యాకుమారి క్షేత్రం దగ్గర కన్యాకుమారి అన్న పేరుతో వెలిసింది. అలాగే కేరళ రాష్ట్రంలో భగవతి అని కొనియాడబడుతుంది. కర్ణాటక రాష్ట్రంలో ఆమెని చాముండేశ్వరి అని కీర్తిస్తారు. అదే తల్లి మళ్ళీ తమిళనాటకి వచ్చేటప్పటికి పాండ్య రాజ్యం దగ్గరికి వచ్చేటప్పటికి మీనాక్షి అని కీర్తింపబడింది. అదే తల్లి తుండీర మండలంలో, అంటే తొండమండలం అంటారు, తుండీర మండలం దగ్గరికి వచ్చేటప్పటికి కామాక్షి పరదేవత అని కీర్తింపబడింది. అదే తల్లి మళ్ళీ చోళమండలం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ప్రత్యేకంగా ఆ తల్లి అఖిలాండేశ్వరి అన్న పేరుతో కీర్తింపబడింది. ఆంధ్రదేశంలో జ్ఞానప్రసూనాంబ అన్న పేరుతో కీర్తింపబడింది. మహారాష్ట్రలో తుల్జా భవానీ అని కీర్తింపబడింది. గుజరాత్లో మాతాజీ అని కీర్తింపబడుతుంది. ఉత్తరప్రదేశ్లో వింధ్యవాసిని అని కీర్తింపబడుతుంది. పంజాబ్లో జ్వాలాముఖి అని కీర్తింపబడుతుంది. అస్సాంలో కామాఖ్య అని కీర్తింపబడింది. కాశ్మీరంలో క్షీరభవాని అన్న పేరుతో కీర్తింపబడుతుంది. మీరు ఏ ప్రాంతాన్ని చూడండి, ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో ఆమె యొక్క దివ్యమైనటువంటి విభూతి ప్రకాశిస్తూనే ఉంటుంది. అది కొన్ని చోట్ల ప్రతిష్ఠ జరిగి విశేషమైనటువంటి తేజస్సు పొందినటువంటి స్వరూపాలు. కొన్ని చోట్ల అమ్మవారు ప్రత్యక్షంగా ఈ భూమి మీద నడయాడింది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మధురైలో ఉన్నటువంటి మీనాక్షి స్వరూపం. మీనాక్షి పరదేవత కులశేఖర పాండ్యన్ అని చెప్పి పాండ్యులలో వచ్చినటువంటి రాజులలో ప్రఖ్యాతి వహించినటువంటి వాడు. ఆ కులశేఖర్ పాండ్యన్ యొక్క కుమారుడు మలయధ్వజ పాండ్యన్. ఆ మలయధ్వజ పాండ్యన్కి సంతానం లేకపోతే ఆయన ఒక పెద్ద యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలోంచి 3 స్తనములు కలిగినటువంటి బాలిక ఆవిర్భవించింది. ద్రౌపదీదేవి ఎలా యజ్ఞకుండంలోంచి వచ్చిందో అలా యజ్ఞకుండంలోంచి 3 స్తనములతో వచ్చింది. ఇదేమిటి, ఆడపిల్లకి 3 స్తనాలున్నాయేమిటి అని ఆయన ఆశ్చర్యపోయాడు. అప్పుడు అశరీరవాణి పలికింది. ఆమెకి అలా ఉండడానికి ఒక కారణం ఉన్నది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ మహాపతివ్రత అయినటువంటి కారణం చేత ఆమెకి భర్త మాత్రం ఎల్లప్పుడూ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడు ఆమె భర్త అని నువ్వు గుర్తుపట్టడం ఎలా? అందుకొరకని ఆమెకు 3 స్తనములు ఇవ్వబడ్డాయి. ఆమె ఏ పురుషుడి ముందు నిలబడినప్పుడు ఆమెకి ఉన్నటువంటి 3 స్తనములలో ఒకటి అదృశ్యమై 2 స్తనములతో ఉంటుందో ఆ పురుషుడు ఆమెకు భర్త. దీని చేత నువ్వు త్వరగా గుర్తింపగలుగుతావని నీకు అలా కుమార్తెని ప్రసాదించాం. సాక్షాత్ పరదేవతయే నీకు కుమార్తెగా వచ్చింది అని. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పక్షుల యొక్క కూతల చేత మేల్కొంటారు. లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు దైవ సంబంధాన్ని గుర్తు చేసి నిద్ర లేపితే లేస్తూ ఉంటారు. ఒక్క మధురై నగరవాసులు మాత్రం వేదనాదంతో నిద్రలేస్తారట. అంత వేదమునకు ఆలవాల మధురై పట్టణం. ఆ మధురై పట్టణంలో ప్రాదుర్భావం చెందినటువంటి తల్లి పరిపాలనకి వచ్చింది. ఎందుకంటే కొడుకులు లేరు మలయధ్వజ పాండ్యన్కి. ఆమెని కుమారుడిగా పెంచాడు. ఆమెయే రాజ్యానికి పట్టాభిషిక్తురాలైంది.
ఆమె దండయాత్ర చేసి రాజులందరినీ గెలుస్తూ ఒకప్పుడు కైలాస పర్వతానికి వెళ్ళింది. పరమశివుణ్ణి చూసేసరికి ఆమెకి ఉన్నటువంటి 3 స్తనములలో ఒక స్తనం అదృశ్యమైంది. కాబట్టి ఈయనే నా భర్త అని ఆమె గుర్తించక్కర్లేదు, ఆమెకి తెలుస్తుంది. తండ్రి గుర్తించగలిగాడు. ఇప్పుడు మీనాక్షి పరదేవతకు సుందరేశ్వరుడితో కళ్యాణం జరిగింది. మీనాక్షి సుందరేశ్వరులు అని పిలుస్తూ ఉంటాం. వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అంశతో ఒక కుమారుడు జన్మించాడు. ఆయన్ని ఉగ్రపాండ్యన్ అంటారు. ఆ మీనాక్షి సుందరేశ్వరులు ఉగ్రపాండ్యన్కి పట్టాభిషేకం చేసిన తరువాత అమ్మవారు తన యథారూపాన్ని పొంది మీనాక్షి పరదేవతా స్వరూపంగా దేవాలయంలోనే కొలువై ఉండిపోయింది. మీనాక్షి పరదేవత విషయంలో ఒక విశేషం ఉన్నది. లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఇచ్చినటువంటి వ్యాస భగవానుడు మిగిలినటువంటి పేర్లు చెప్పాడు అమ్మవారివి, మీనాక్షి అన్న పేరు మాత్రం చెప్పలేదు. మీరు చూడండి, లలితా సహస్రంలో మీనాక్షి అన్న పేరు మీకు కనపడదు. మీనాక్షి అని వదిలేయడం ఇష్టం లేక అమ్మవారి పేరుని కొంత ధ్యానం చేస్తే అర్థమయ్యేటట్టుగా ఇచ్చాడు. వక్త్రలక్ష్మి పరీవాహచలన్మీ నాభలోచన అన్నాడు. ఆ వక్త్రలక్ష్మీ పరీవాహచలన్మీ నాభలోచన అన్న నామమే మీనాక్షి అవుతుంది. కాబట్టి ఆ తల్లి ఒక్కొక్క చోట ఈ భూమి మీద నడయాడింది, ఒక్కొక్క చోట చాలా విశేషాన్ని సంతరించుకుంది. అఖిలాండేశ్వరిగా వచ్చింది తల్లి. అఖిలాండేశ్వరిగా వచ్చినప్పుడు ఆమె యొక్క విశేషమైనటువంటి తేజస్సు ముందు జనులు నిలబడలేకపోయారు. అంటే ఎందుకండి మరి అంత తేజస్సుతో ఉండడం అంటే, కలియుగంలో ఉండేటటువంటి ప్రజలు తమ అనుష్ఠాన శక్తి చేత ఇంత తేజస్సుని నిలబెట్టుకుని నా ముందు నిలబడగలరు అని లెక్క కట్టింది. కానీ భగవత్ సంబంధమైనటువంటి అనుష్ఠానం తరిగిపోయినటువంటి కారణం చేత మనం తేజో క్షీణతని పొందితే ఆమె తేజస్సు ముందు మనం నిలబడలేం. అమ్మవారిలో ఉన్నటువంటి అధికమైన తేజస్సు వలన ప్రజలు వెళ్ళి ఆమె ముందు నిలబడలేకపోతున్నారని కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చాడు కనుక నమః కపర్దిని చ వ్యుక్త కేశాయ చ అంటారు. పరమశివుడు పెద్ద జటాచూటంతో ఉంటాడు. అదే పరమశివుడు బోడిగుండుతో వస్తే శంకర భగవత్పాదులుగా వచ్చాడు. కాబట్టి ఆ అఖిలాండేశ్వరి అమ్మవారిలో ఉన్నటువంటి అధికమైనటువంటి తేజస్సుని తగ్గించే ప్రయత్నం చేశారు. ఎదురుగుండా విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశారు. అయినా అమ్మవారి తేజస్సు ముందు సామాన్యులు నిలబడలేకపోయారు. అప్పుడు అమ్మవారిలో సామాన్యులు తట్టుకోలేనంత అధికంగా ఉండిపోయినటువంటి తేజస్సుని అమ్మవారి మూర్తి నుంచి పైకి తీసి, ఇది శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి సేవ. అన్యులకు ఎలా సాధ్యమవుతాయి ఇటువంటి విశేషాలు? ఏం మాటలా అలా లెక్క కట్టి తీయడం అంటే, ఆ తేజస్సుని అమ్మవారిలోంచి తీసి అది అప్పు క్షేత్రం అంటే జలలింగం, అక్కడ నీటికి సంబంధించిన క్షేత్రం, నీటిలో శ్రీచక్రం వేయడం కుదరదు. అందుకని అమ్మవారిలోంచి తీసినటువంటి తేజస్సునంతటినీ శ్రీచక్రములలోకి ప్రవేశపెట్టి రత్నాలతో కూడుకున్నటువంటి శ్రీచక్రములు వేసి ఆ శ్రీచక్రములు అమ్మవారి యొక్క తాటంకములుగా వేశారు. అందుకే ఇప్పటికీ అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క రత్నతాటంకాలు చూడడానికి పెడతారు. ఆ రత్నతాటంకాలు చూస్తే భర్తకొచ్చే గండం కూడా తప్పుతుంది అని పెద్దల విశ్వాసం. ఇప్పటికీ మీరు ఎప్పుడైనా అఖిలాండేశ్వరి అమ్మవారి దేవాలయంలోకి వెడితే నిజంగా ఎవరో ఒక స్త్రీమూర్తి మీ ఎదురుగుండా నిలబడినట్టే ఉంటుంది. పరమాద్భుతమైనటువంటి తేజస్సుతో ఉంటుంది నా తల్లి. అంత గొప్ప మూర్తిగా అఖిలాండేశ్వరిగా వెలిసింది. అలాగే కామకోష్టం కాంచీపురంలో కామాక్షి పరదేవతా స్వరూపంగా వచ్చింది. నేను మీకు మొట్టమొదటి రోజు ప్రసంగంలోనే చెప్పా, కాత్యాయనిగా బయలుదేరినటువంటి తల్లి కామాక్షిగా కొలువైంది కాంచీపురంలో. అందుకే నేను ప్రతిరోజు మీతో మనవి చేస్తున్న, కామాక్షికి, లలితా త్రిపుర సుందరికి, దుర్గామాతకి అభేదం తత్వతః ఈ ముగ్గురిది ఒక స్థాయిలోనే ఉంటుంది అని రోజూ నేను మనవి చేస్తున్నాను. ఆ కామాక్షి పరదేవత చాలా చిత్రమైనటువంటి లక్షణం.
మీరు కామాక్షి పరదేవత ఉన్నటువంటి గర్భాలయానికి ఎదురుగుండా అరుగు ఉంటుంది. అరుగు మీద నిలబడి చూస్తే లోపల కామాక్షి పరదేవత దర్శనం అవుతుంది. కొద్దిగా ఇటు పక్కకొచ్చి మీరు ఇలా చూస్తే లోపల తపోకామాక్షి కనపడుతుంది. అమ్మవారికి కుడి పక్కన ఉంటుంది తపోకామాక్షి గర్భాలయంలో. కొంచెం ఇలా వచ్చి చూస్తే తపోకామాక్షి కనపడుతుంది. అమ్మవారి ముందుకి చూస్తే శంకర భగవత్పాదులు వేసినటువంటి శ్రీచక్రం కనపడుతుంది. దాన్ని బిలాకాశము అంటారు. బిలాకాశము అన్న పేరు ఎందుకు వచ్చిందంటే నాభీమండలం ఎక్కడుంటుందో దేశం అంతటికి అక్కడ కామాక్షి పరదేవత వెలిసింది. మనందరికీ అమ్మతో ఉండేటటువంటి సంబంధం నాభీ సంబంధం. అమ్మ కడుపులోంచి పిల్లవాడు బయటికి వచ్చిన తర్వాత బొడ్డు కోసేస్తారు. నాభీ సంబంధం తెగిపోతుంది, కానీ మాతృ సంబంధం మిగిలిపోతుంది. ఆమె నా తల్లి అన్న సంబంధం, వీడు నా కొడుకు అన్న అనుబంధం అలాగే ఉండిపోతాయి. కామాక్షి పరదేవత వెలిసి ఉన్నటువంటి కాంచీపురం నాభీ సంబంధం కలిగినటువంటి క్షేత్రం. జగత్తుకంతటికీ కూడా ఆమె తల్లి కాత్యాయని పరదేవతయే కామాక్షిగా వచ్చింది అని గుర్తుపట్టచ్చు. అందుకే బిలాకాశం. బిలము అంటే గుహ అని. గుహాకాశము అన్న మాటకు అర్థం అక్కడ నుంచే సమస్తమైనటువంటి సృష్టి ఆవిర్భవించింది. అంత గొప్ప క్షేత్రంగా కామాక్షి ఎదురుగుండా కామాక్షి రూపంతో, పక్కన తపో కామాక్షిగా, ఆమెకు ఎదురుగుండా శ్రీచక్ర రూపంలో. మీరు ఇటు కుడి పక్కకి తల తిప్పారనుకోండి, అరుగు మీద నించుని ఉత్సవ కామాక్షి కనపడుతుంది. ఇటు తల తిప్పితే ఉత్సవ కామాక్షి, ఇటు ఎడం పక్కకి తల తిప్పారనుకోండి తుండీర మహారాజు కనపడతాడు. తుండీర మహారాజ్ అమ్మవారిని సేవించాడు. కామాక్షి పరదేవత ఆ తొండమండలంలో తిరుగాడుతుండేది తల్లి. ఒకప్పుడు తుండీర మహారాజు గారు వర్షాలు లేవు, తొండమండలం అంతా కూడా అనావృష్టితో ఉంది. ఆయన సువాసినులందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు. ఆ సువాసినులకి భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు పాయసాన్నాన్ని తయారు చేయడంలో మహారాజు గారి భార్య కూడా సహకరించింది. ఆ సహకరించినప్పుడు ఆవిడ చేతికి ఉన్నటువంటి ఆ ఉంగరానికి పక్కన ఉన్నటువంటి ముత్యం మురిపిడి చెంది ఆ చిన్న ముత్యపు మొక్కొకటి పాయసంలో పడింది. కామాక్షి అమ్మవారు కూడా కూర్చుంది భోజనానికి. ఎవరు గుర్తుపడతారు, ఎవరు గుర్తుపట్టలేరు. అందరూ సువాసినిలో ఆవిడ సువాసిని అనుకున్నారు. వచ్చి వడ్డన చేస్తున్నారు. విఘ్నేశ్వరుడు కనిపెట్టాడు. అమ్మ కూర్చుంది భోజనానికని వెంటనే పాకుతూ వచ్చి అమ్మ విస్తట్లో చెయ్యి పెట్టాడు. చెయ్యి పెట్టగానే అమ్మవారు తన యథారూపాన్ని ప్రకాశింపచేసి తొండమండలం అంతా కూడా కనకధార కురిపించింది. బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిపించింది. అందుకే కనకధార 3 మాటలు కురిసింది అని చెప్తారు పెద్దలు. ఒకటి తొండమండలంలో కామాక్షి పరదేవతానుగ్రహంతో, శంకర భగవత్పాదులు చేసినటువంటి కనకధారా స్తవానికి ప్రీతి చెందినటువంటి తల్లి ఒకప్పుడు కనకధార కురిపించింది కేరళ రాష్ట్రంలో. ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది, స్వర్ణతమనాయ్ అని గేటు మీద పెద్ద బోర్డు పెట్టి ఉంటుంది. నేను ఆ ఇల్లు వెతుక్కుంటూ కారు చేసుకుని వెళ్ళాను కేరళలో. ఆ ఇంట్లో ఉన్న యజమానిని పిలిచి అడిగాను, ఏమండి ఇక్కడైనా శంకర భగవత్పాదులు కనకధార చేశారని. ఆయన ఏదో వాళ్ళ వంశచరిత్ర చెప్పి, అవునండి మా ఇంట్లోనే ఫలానా పెద్ద ఆవిడ ఉండేది ఫలానా తరంలో, ఆవిడ సమయంలోనే శంకర భగవత్పాదులు బ్రహ్మచారిగా ఉండి ఇదిగో ఇక్కడే నిలబడి కనకధార చేశారంటారు, ఆ తర్వాతే ఈ మేడలు మిద్దెలు అన్నీ కట్టారండి అని చూపించారు. అప్పుడు మేమందరం అక్కడ నిలబడి కనకధార స్తవం చేసి వచ్చాం. శంకరులు నిలబడినటువంటి అపురూప ప్రదేశం, ఇక్కడే మా తల్లి మహాలక్ష్మి అనుగ్రహించి కురిపించింది కనకధార అని. అలాగే వైష్ణవ సంప్రదాయంలో వేదాంత దేశికులని ఒక మహాపురుషులు ఉన్నారు. వారు సర్వతంత్ర స్వతంత్ర బిరుదాంకితులు. సర్వతంత్ర స్వతంత్ర అంటే వాళ్ళు ఇక వేరొకరి మీద ఆధారపడరు. కేవలం వాళ్ళ యొక్క భగవద్భక్తి చేత వారొక సంకల్పం చేస్తే అది అయిపోతుందంటే ఈశ్వరానుగ్రహంతో, ఇంకొకరిని అడగరు. వారికి సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదుందని కొంతమంది ఆయన పట్ల అసూయ చెంది ఈమెకి సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదు అన్వయం అవదు అని నిరూపణం చేయడం కోసం ఓ పెళ్లి కానటువంటి బ్రహ్మచారిని ఆయన దగ్గరికి పంపించారు. అయ్యా నేను పెళ్లి చేసుకుంటానని అడిగినా, ఉపనయనం చేసుకుంటానని అడిగినా కాదనకూడదు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు.
నేను పెళ్లి చేసుకోవాలి, ద్రవ్యం సహాయం చెయ్యండి అని ఆ పిల్లవాడు వేదాంత దేశికుల దగ్గరికి వెళ్ళాడు. మహాపురుషుడు వేదాంత దేశికులంటే ఆయనకి అర్థమైంది, ఓ నా సర్వతంత్ర స్వతంత్ర బిరుదుని పరిశీలించడానికి నా పట్ల అమర్షభావం కలిగిన వాళ్ళు ఈ పిల్లవాడిని నా దగ్గరికి పంపించారని ఆయన వెంటనే మహాలక్ష్మిని స్తోత్రం చేశారు. చేస్తే అమ్మవారు కనకధార కురిపించింది. అలాగే శృంగగిరి పీఠానికి ఆధ్యక్షం వహించారు మహానుభావుడు, ఆయన పేరే విద్యారణ్య స్వామివారు. అరణ్యంలో ఎన్ని రకాల చెట్లుంటాయో, ఎన్ని లతలుంటాయో, ఎన్ని ఔషధీ వృక్షాలుంటాయో లెక్క పెట్టలేరు. వేదము వేదాంగములతోటి ఇతర వాంగ్మయంతో అంటే ఇతర శాస్త్రములతో కలిపి ఎంత ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అటువంటిది వేదానికంతటికీ భాష్యం ఇచ్చినటువంటి అపరశంకర భగవత్పాదులు విద్యారణ్యులు. విద్యారణ్య స్వామి వారు బ్రహ్మచర్యాశ్రమంలో ఉండగా మహాలక్ష్మిని ప్రార్థన చేస్తే అమ్మవారు అప్పుడు కూడా కనకధార కురిపించింది. ఎన్నో పర్యాయాలు ఆ తల్లి ఈ భరత భూమిలో తన యొక్క వైభవాన్ని, తాను ఉన్నాను అన్న విషయాన్ని నిస్సందేహంగా నిరూపణం చేసింది. అంతవరకు ఎందుకు, శ్రీకాళహస్తి క్షేత్రంలో, అందున మీకు బాగా దగ్గర శ్రీకాళహస్తి క్షేత్రం జ్ఞానప్రసూనాంబ వెలిసినటువంటి క్షేత్రం. గురుమండల రూపిణిగా ఆ తల్లి అక్కడ తిరిగింది ఒకప్పుడు. కేనోపనిషత్తులో ఈ కథ చెప్తూ ఉంటారు. ఒకప్పుడు ఇంద్రుడు దేవతలతో కలిసి రాక్షసుల్ని సంహరించి విజయం సాధించి దేవతలందరితో కలిసి ఒక పర్వత శిఖరం మీద కూర్చుని ఈ విజయాన్ని సాధించింది మేమే అని గర్వపడుతూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ యొక్క గర్వాన్ని పోగొట్టి వీళ్ళకి వినయాన్ని ఇవ్వాలి అని సంకల్పం చేసినటువంటి తల్లి ఒక గొప్ప యక్షిణీ రూపంతో అక్కడికి వచ్చి నిలబడింది. అక్కడ ఏదో ఒక మహాభూతం నిలబడింది. ఆమె ఎవరో కనుక్కుని రమ్మని అగ్నిహోత్రుణ్ణి పంపించాడు ఇంద్రుడు. ఆమె అగ్నిహోత్రుణ్ణి చూసి కస్త్వం, ఎవరు నువ్వు అని అడిగింది. నేనేదో అగ్నిహోత్రుణ్ణి అన్నాడు. ఏం చేస్తామంది? దేన్నైనా దగ్ధం చేస్తానన్నాడు. ఆమె ఒక ఎండు గడ్డి పరక అక్కడ పడేసి కాల్చంది. కాల్చలేకపోయాడు. సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక్కొక్కరు దేవతలు వచ్చారు. వాయువు వచ్చాడు, నేను ప్రభంజనుణ్ణి, ఏదైనా విరిచేస్తానన్నాడు. ఇది గడ్డి పరకను ఎగరగొట్టింది. చెయ్యలేకపోయాడు. ఇంద్రుడే బయలుదేరి వచ్చాడు. ఆవిడ్ని చూడగానే గుర్తుపట్టాడు, ఈమె జగన్మాత, ఈమె జ్ఞానమునకు ఆలవాలం. మనం గెలిచామనుకుంటున్నాం, కాదు, మనలో ఉన్నటువంటి శక్తి రూపంగా ఉన్న తల్లి ఆమెయే. దుర్గా సప్తశతి అంటుంది, యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అని ఆ తల్లి పాదముల మీద పడి ప్రార్థన చేశాడు. అప్పుడు తల్లి ఇంద్రాది దేవతలకు జ్ఞానబోధ చేసింది. అలా జ్ఞానబోధ చేయబడినటువంటి క్షేత్రం జ్ఞానప్రసూనాంబ వెలిసినటువంటి క్షేత్రం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శంకర భగవత్పాదుల యొక్క మరొక అవతారంగా చెప్తారు. మహానుభావుడు, ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని ఈ ధర్మానికి చెందనటువంటి బౌద్ధ ధర్మానికి చెందిన దలైలామా చేత కీర్తింపబడినటువంటి మహాపురుషుడు. వారు రహదారి మీద నడిచి వెళ్ళిపోతుంటే బస్సుల్లో ఉన్నవాళ్ళు చెప్పులు విప్పి కిందకి దిగి రహదారులకు రెండు వైపులా నేల మీద పడి నమస్కరిస్తూ ఉండేవారు. సన్యాస ధర్మాన్ని 100కి 100 పాళ్ళు అనుష్ఠానం చేసినటువంటి మహాపురుషులు. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శ్రీకాళహస్తి పట్టణానికి వచ్చినప్పుడు వారు ధ్యానం చేసి కొన్ని విషయాలు చెప్పారు. అర్ధనారీశ్వర స్వరూపంగా ఇక్కడ అమ్మవారు సువర్ణముఖరీ నదీ ప్రాంతంలో ఉన్నది అని చెప్పారు. వెళ్ళి చూస్తే అమ్మవారు లభ్యమైంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొండ మీద అమ్మవారి యొక్క కళ్యాణ ఘట్టాలు చెక్కబడి ఉన్నాయని చెప్పారు. ఆ డొంకలు అవి తొలగించి చూస్తే కళ్యాణ ఘట్టాలు కొండ మీద చెక్కబడి ఉన్నాయి. ఇప్పటికీ మీరు వెడితే చూడొచ్చు కొండ మీద చెక్కబడినటువంటివి. అలాగే ఇక్కడికి అమ్మవారు వచ్చినప్పుడు విఘ్నేశ్వరుడితో కలిసి వచ్చింది అని ఆయన నిరూపణం చేశారు. అక్కడ ఉన్నటువంటి స్థలవృక్షం కూడా బహుబిల్వము అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారే నిర్ధారణ చేశారు. మహాపురుషులు ఆవిర్భవించినటువంటి గడ్డ జ్ఞానప్రసూనాంబ తల్లి సాక్షాత్ దేవతలకి జ్ఞానమును బోధ చేసినటువంటి కేనోపనిషత్తులో దర్శనమైనటువంటి రూపం. అందుకే ఉమ అంటారు. ఉమ అంటే పరబ్రహ్మస్వరూపిణి. బాహ్యంలో ఉమ అంటే తపస్సుకి వెళ్ళవద్దు అని మేనకాదేవి చేత ప్రబోధం చేయబడినటువంటి తల్లి అని బాహ్యార్థం.
ఆంతరం అది కాదు. అన్నిటికన్నా పరబ్రహ్మాన్ని చెప్పగలిగినది ఇది అంటే ప్రణవం. ప్రణవము అంటే ఓంకారము. ఆ ఓంకారము అకార ఉకార మకారములతో ఉంటుంది. ఆ ఉ మ ఈ మూడు కలిస్తే ఓం. ఆ సృష్టి, ఉ స్థితి, మ లయ. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఈ మూడు కలిస్తే పరబ్రహ్మం అంటారు. సృష్టికర్త అంటే సృష్టి చేయడం, స్థితికర్త అంటే కొంతసేపు నిలబెట్టడం, లయకర్త అంటే ఇందులోంచి వచ్చి ఇందులో అందులోకి కలపడం. అయితే లయకర్త అంటే కేవలం చంపేయడం లేకపోతే ఆ మూర్తిని తీసేయడం అని అర్థం చేసుకోకూడదు. రాత్రిపూట నిద్ర ఇవ్వడం కూడా లయం, అజ్ఞానం తొలగించి జ్ఞానం ఇవ్వడం కూడా లయం. జీవులు ఎన్ని జన్మలెత్తినా తనని పొందలేకపోతే మహాప్రళయంలో తానే అందరినీ పొందేయడం కూడా మహాప్రళయం. ఇవన్నీ లయలే, ఇవన్నీ కారుణ్యంతో కూడుకున్నవే. ఆ అంటే సృష్టి, ఆ సృష్టికి అధిపతి బ్రహ్మగారు. స్థితి శ్రీ మహావిష్ణువు, లయ హరుడు పరమశివుడు. ఈ ముగ్గురు ఒకటే పరబ్రహ్మం. ఒకటే పరబ్రహ్మం మూడు రూపాలు పొందుతుంటుంది. సృష్టి చేసినప్పుడు, స్థితి చేసినప్పుడు, లయ చేసినప్పుడు. ఆశ్చర్యమేముంది? ఇదే కోటేశ్వరరావు. ఉదయం సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు ఓ పంచె కట్టుకుని మీద ఓ ఉత్తరీయం వేసుకుని కూర్చుని ఉంటాను. ఇదే కోటేశ్వరరావు కార్యాలయానికి వెడితే ఓ ప్యాంటు చొక్కా వేసుకుని కనపడచ్చు. ఇదే కోటేశ్వరరావు సాయంకాలం వేళ సంధ్యావందనం అయిపోయిన తర్వాత వ్యాహ్యాళిగా మా ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే ఓ పంచె ఒకటి కట్టుకుని పైన చొక్కా వేసుకునో లేకపోతే బనీన్ వేసుకునో లేకపోతే అవి కూడా లేకుండా ఓ తువ్వాలు వేసుకునో తిరుగుతూ ఉండొచ్చు. అంత మాత్రం చేత కోటేశ్వరరావు లోపల ఉండేటటువంటి తత్వం పోతుందా? పోదు. ఎప్పటికీ దేశకాలముల యందు ఎలా అవసరమో అలా వస్త్రధారణ చేసి ఉన్నాడు అని భావన చేయవలసి ఉంటుందంతే. అలాగే ఆ ఒక్క పరబ్రహ్మమే సృష్టి చేసేటప్పుడు సృష్టికర్తగా, స్థితి చేసేటప్పుడు స్థితికర్తగా, లయం చేసేటప్పుడు ప్రళయకర్తగా ప్రకాశిస్తుంది. అందుకే పోతన గారు భాగవతంలో ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు. ఏ ఒక్క పరబ్రహ్మము సృష్టి చేస్తోందో, ఏ ఒక్క పరబ్రహ్మము స్థితి చేస్తోందో, ఏ ఒక్క పరబ్రహ్మము లయ చేస్తోందో అది ఈ కంటికి కనపడనటువంటి అద్వితీయమైన శక్తి. అది పరమభాగవతోత్తములైన వాళ్ళు కోరుకున్నప్పుడు ఒక రూపాన్ని పొంది ఈ భూమి మీదకు వచ్చి తిరుగుతూ ఉంటుంది. అది పరమభక్తితో ఉన్నాడు అని ఒక్కొక్కసారి అనుకోకుండా దృఢదీక్ష కలగవచ్చు. ఆ దృఢదీక్ష చేత ఆవిర్భవిస్తూ ఉంటుంది. ఆవిర్భవించి ఒక రూపాన్ని పొంది ఈ భూమి మీద నిలబడుతుంది. అలా నిలబడినటువంటి మూర్తులు ఏ ఉన్నాయో అవి పరబ్రహ్మమే ఇన్ని రూపాలతో వస్తుంది అని. అందుకే శ్రీశైలంలో మల్లికార్జున సుప్రభాతం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు. ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే, ఉన్నది నువ్వొక్కడవే శంకర, ఉన్న నీ ఒక్కడవే ఇన్ని రూపాలతో కనపడుతూ ఉంటావు. ఆయన అసలు యథార్థమునకు ఉన్నది ఆ ఒక్క పదార్థమే. ఆ ఒక్క బంగారం ఉందనుకోండి, ఆ ఒక్క బంగారమే కర్ణాభరణములుగా కనపడుతుంది, చేతికి వేసుకున్న గాజులుగా ఉంటుంది, పాదములకు పెట్టుకున్న మంజీరములుగా ఉంటుంది, మెడలో వేసుకున్న గొలుసుగా ఉంటుంది, చేతికి పెట్టుకున్న ఉంగరాలుగా ఉంటుంది. బంగారం ఉన్నది కాబట్టి నామరూపాలు కలిగినటువంటి వస్తువులు ఉన్నాయి. బంగారం లేకుండా వస్తువులు తీసుకురండి, రావు. వస్తువులు లేకపోయినా బంగారం ఉంటుంది కరిగించేస్తే. పరబ్రహ్మము ఉంది కాబట్టి సత్యము, మిథ్య అయినటువంటి నామరూపములు గోచరమవుతాయి. నామరూపములు లేకపోయినా పరబ్రహ్మ ఉంటుంది, పరబ్రహ్మం లేకుండా నామరూపాలు ఉండవు. కాబట్టి ఆ ఉన్న ఒక్క పదార్థమే మూడు రూపములకు, మూడు లోకములకు, మూడు కాలములకు మూలముకుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయనా అంటారు భాగవతంలో. ఆ ఉన్న ఒక్క పదార్థమే మూడు రూపాలుగా బ్రహ్మ, విష్ణువు, శివుడు అని కనపడుతుంది. ఆ ఒక్క రూపమే భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము అని మూడు కాలాలుగా కనపడుతుంది.
మూడు లోకములుగా కనపడుతుంది. మూడు లోకములకు, మూడు కాలములకు, మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిగ భేదమయ్యొప్పారు. భేదంగా కనపడి తిరిగి ఏ భేదము లేకుండా ఒక్కటిగా ప్రకాశించేటటువంటి ఆ పరబ్రహ్మము ఏదైతే ఉందో అదే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము ఒకనాడు స్త్రీ రూపాన్ని కూడా పొందుతుంది మన యొక్క ఆర్తిని అనుసరించి. అసలు యథార్థమునకు పరబ్రహ్మము స్త్రీయా పురుషుడా అలా ఏముండదు. అందుకే స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసప్రకాశి కాక వెనుకలన్నియుతానగు విభుతలంతు అంటారు గజేంద్రమోక్షణ ఘట్టంలో. ఆయన నిజానికి ఒక రూపం ఏం ఉండదు, అదొక ప్రకాశం వెలిగిపోతూ ఉంటుంది. దాన్ని స బ్రహ్మ స శివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్, ఏ పేరుతో పిలవండి అది పిలవడానికి సిద్ధంగా ఉంటుంది, అది పలకడానికి సిద్ధంగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తూ ఉంటారు. దాహంతో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు ఒక చెరువు దగ్గరికి వెళ్ళారు. ఒకడు తూర్పు గట్టు దగ్గరికి వెళ్ళి మెట్లు దిగి నీళ్లు తాగి అబ్బా నీళ్లు బాగున్నాయి అన్నాడు. ఇంకొకడు దక్షిణం గట్టు మించి దిగి నీళ్లు తాగి అబ్బా జలం చాలా చల్లగా ఉందన్నాడు. ఒకడు పశ్చిమం గట్టు నుంచి కిందకి దిగి నీళ్లు తాగాడు, ఆక్వా చాలా బాగుందన్నాడు. ఇంకొకడు ఉత్తరం గట్టు నుంచి కిందకి దిగాడు, పానీ బాగుంది అన్నాడు. ఒకడు నీరు అన్నాడు, ఒకడు జలం అన్నాడు, ఒకడు ఆక్వా లేకపోతే వాటర్ అన్నాడు అనుకోండి, వాటర్ అన్నాడు. ఇంకొకడు పానీ అన్నాడు. మీరు ఏ పేరు పెట్టి పిలవండి దాని లక్షణం మాత్రం మీకు తృప్తినివ్వడం అంతే. మీరు ఏ పేరు పెట్టి పిలిచారు కాదు, అది నమ్మి మీరు దాని దగ్గరికి వెళితే రక్షించడం దాని లక్షణం. అందుకే రామాయణం కిష్కింధకాండలో తార ఒక మాట అంటుంది. ఆ యుద్ధానికి బయలుదేరుతున్న వాలిని ఉద్దేశించి అంటుంది, రాముడు సుగ్రీవుడికి అభయం ఇచ్చాడు, రాముడి లాంటి వాడు ఇంకొకడు ఉన్నాడు అనుకుంటున్నావేమో. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశస్చైకభాజనం అంటుంది. రాముడు చెట్టు లాంటివాడు, పరబ్రహ్మాన్ని చెట్టుతో పోలుస్తారు. అందుకే నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతి నే పుష్టానాం పతయే నమో నమో అంటుంది రుద్రాధ్యాయం. చెట్టుకు ఒక లక్షణం ఉంటుంది, దాని దగ్గరికి వస్తే నీడనిస్తుంది. మీరు చెట్టు మొదల దగ్గరికి వెళ్ళారా, చెట్టు పాదముల దగ్గరికి వెళ్ళారా, దానికి నీడనివ్వడం ఒక్కటే వచ్చు. మీరు చెట్టు నీడ దగ్గరికి వెళ్ళినప్పుడు, పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎవరు అని అది అడగదు. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద విచక్షణ లేకుండా సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే అంటాడు రావణాసురుడు. ఆయన దగ్గర ఏ భేదమూ ఉండదు. తన దగ్గరికి వచ్చి ఆర్తితో నిలబడ్డా రక్షించడం ఒక్కటే పరమాత్మ యొక్క స్వరూపం. అదే తల్లి కాత్యాయని స్వరూపంగా, లలితాపరాభట్టారికా స్వరూపంగా వచ్చిందనుకోండి, పంచకృత్య పరాయణ పరబ్రహ్మస్వరూపిణిగా, కాత్యాయనిగా, లలితాత్రిపుర సుందరిగా, కామాక్షిగా, దుర్గగా తాను 5 చేస్తానంటుంది. అవే అందుకే పంచబ్రహ్మాసనాసీన పంచప్రేతమంచాధిసాయిని. వ్యాసులు లలితా సహస్రంలో ఇచ్చిన నామాలు ఇవన్నీ. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అయితే గతహస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రీశ్వర భృత శివ స్వచ్ఛఛాయా ప్రకటహరి అంటారు. ఆ మంచం 5 బ్రహ్మలతో ఉంటుంది. ఆ మంచానికి 4 కోళ్ళు ఉంటాయి. సాధారణంగా మనం ఇంట్లో వాడే మంచానికైనా 4 కోళ్ళు ఉంటాయి. అమ్మవారు ఒక మంచం మీద కూర్చుని ఉంటుంది. మీరు ఎక్కడైనా ఫోటో చూస్తూ ఉంటారు, ఆ ఫోటోలో కనపడుతుంది కామేశ్వర కామేశ్వరి అంటారు. అంటే ఈ సృష్టి చెయ్యాలని కోరిక భగవంతుడికి మళ్ళీ కలిగినప్పుడు కామేశ్వర అంటారు. సృష్టి చెయ్యాలన్న కోరికని పొందాడు. ఆయన యొక్క శక్తి కామేశ్వరి అవుతుంది. అందుకని ఇప్పుడు ఆ కామేశ్వర కామేశ్వరి, కామేశ్వరుని యొక్క ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చుంటుంది. పంచసామ్యములు అంటారు. ఇద్దరూ ఒక్కలా ఉంటారు, ఒకే పని చేస్తారు, ఒకచోటే కూర్చుంటారు, 5 రకాలుగా ఒకే పోలికలు పొంది ఉంటారు. తూర్పు దిక్కుకి తిరిగి కూర్చుని ఉంటారు. కూర్చుని ఉన్నప్పుడు ఆగ్నేయం వైపు మంచానికి ఉన్నటువంటి కోడు బ్రహ్మగారు, అలాగే నైరుతి వైపుకున్నటువంటి కోడు మంచం కోడు శ్రీ మహావిష్ణువు, అలాగే యువతల వైపుకు వచ్చినప్పుడు వాయవ్యం వైపు ఉన్నటువంటి కోడు రుద్రుడు.
ఈశాన్యం వైపుకి వచ్చినప్పుడు ఉన్నటువంటి 4వ కోడు పరమశివుడు. ఆ మంచం మీద 4 కోళ్ళు ఉన్నాయి, మరి పైన ఇలా ఏదో ఒకటి ఉండాలి కదా, లేకుంటే ఎలా కూర్చుంటారు? ఆ పైన ఆచ్ఛాదన అంటే ఏదో మనం ఇప్పుడైతే ఓ కొయ్యో ఏదో ఓ ప్లైవుడ్డో దాని మీద వేస్తాం, అలా అమ్మవారు కూర్చోవడం కోసం ఉన్నటువంటి పర్యంకం వంటిది ఏదుందో అది సదాశివుడు. ఆ సదాశివుడి మీద కూర్చునుండేది మహాకామేశ్వరుడు. మహాకామేశ్వరుడి తొడ మీద కూర్చునుండేది మహాకామేశ్వరి. శ్రీచక్రంలో అయితే బిందుస్థానం. ఆమె ఈ 5గురు బ్రహ్మలంటారు, ఈ 5గురి ద్వారా కార్యాన్ని నిర్వహిస్తుంది. ఆగ్నేయం వైపు ఉన్నటువంటి బ్రహ్మగారు సృష్టి చేస్తాడు. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు, ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుని నిలబెడతాడు, సృష్టిని ధర్మాన్ని కాపాడతాడు. యువతల వైపుకి వచ్చేటప్పటికీ వాయువ్యంలోకి వచ్చేటప్పటికి రుద్రుడు ఉంటాడు. నేను ఇందాక మీతో చెప్పానే, ప్రతిరోజు రాత్రి నిద్రాకాలిక సుఖాన్నిచ్చి ఇంద్రియములకు తేజస్సు ఇచ్చేవాడు, అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి వాడు, ప్రళయకాలమునందు సమస్త జీవులను తనలోకి తీసుకునేటటువంటి వాడు రుద్రుడు వాయవ్యంలో ఉంటాడు. ఈశాన్యంలో ఉండేటటువంటి కోడు పరమశివుడు, ఆయన తిరోధానం చేస్తాడు. ఇక్కడ సృష్టి స్థితి లయ మీకు కొంతవరకు తెలిసి ఉంటాయి, అంటే నా ఉద్దేశ్యం మీకు తెలియదని కాదు, ఏదో ఆర్తితో అలా అంటాను, కానీ యథార్థానికి ఇక్కడ కూర్చోపెడితే నాకు ఎక్కువ చెప్పగలిగినటువంటి సమర్థులు మీరు. ఆ ఈశాన్యం వైపు ఉన్నటువంటి కోడు పరమశివుడు తిరోధానం చేస్తాడు. తిరోధానము అంటే ఏది ఉన్నదో అది కనపడకుండా, ఏది లేదో అది ఉన్నట్టు చూపించగలిగినటువంటి మాయాస్వరూపాన్ని తిరోధానం అంటారు. అసలు నిజంగా ఉన్నదే అది ఉన్నట్టు కనపడదు, అసలు ఏది లేదో అది ఉన్నట్టు కనపడదు, దానికే మాయా అని పేరు. ఏమిటో మీ మాటో మాయ కింద ఉందండి అంటారేమో. మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను రామకృష్ణ పరమహంస యొక్క ఉదాహరణ ఒకటి చెప్తే మీరు పట్టుకుంటారు. వెనకటికి ఒక ఋషి ఒక ఆయన తపస్సు చేసుకుంటున్నాడు, పక్కన శిష్యుడు ఉన్నాడు. కొన్నాళ్ళు పోయాక శిష్యుడు అన్నాడు, అయ్యా ఏదో మా బంధువుల ఇంట్లో పెళ్ళి ఉందండి, 3 రోజులు ఇంటికి వెళ్ళి వస్తానన్నాడు. సరే వెళ్ళిరా అన్నాడు. మరి ఎవరో ఒకడు ఉండకపోతే ఎలా? బయట తలుపు దగ్గర లేడనుకోండి, ఆయన అంతర్ముఖత్వంలోకి వెళ్ళి ఆయన మంచి తపస్సులో ఉండగా ఎవరో వచ్చి గట్టిగా పిలిస్తే ఇబ్బంది వస్తుంది. ఎవరో ఒకడు ఉండాలి. ఎవరిని కూర్చోపెడదామని అలా పెడుతున్నాడు. ఓ మేకలు కాసుకునే వ్యక్తి కనబడ్డాడు. ఒరే 3 రోజులు వచ్చి పర్ణశాల ముందు కూర్చుంటాం ఏమిట్రా నా శిష్యుడి కింద అన్నాడు. అయ్యి బాబోయ్, నేను మీ శిష్యుడు ఏమిటంటే, ఎవరైనా వచ్చి పలకరిస్తే నాకేమొచ్చని మాట్లాడను, తెలిసిపోతుందంటే వద్దన్నాడు. నువ్వు మాట్లాడితే కదా తెలిసేది, మాట్లాడకు అని ఒక దొంగ జంధ్యం ఒకటి వేశాడు. ఓ యజ్ఞోపవీతం ఒకటి వేసేసి విభూతి పుండ్రాలు పెట్టేసి మంచి బొట్టు ఒకటి పెట్టి ఓ శిఖ పెట్టాడు. పెట్టి ఓ గోచి పెట్టి ఓ కృష్ణాజినం గట్టి తీసుకొచ్చి బ్రహ్మచారి కింద తలుపు దగ్గర కూర్చోబెట్టాడు. ఎవరొచ్చినా మాట్లాడకుండా కూర్చో. ఎవరైనా వచ్చి ఋషి ఉన్నారా అంటే ఇలా చూపించు. ఏం చేస్తున్నారు అను, అంతే, ఇంకేం మాట్లాడావో నువ్వెవరో తెలిసిపోతుంది. అలాగేనండి, అదైతే ఏముంది 3 రోజులే కదా కూర్చుంటానులేండి అన్నాడు. కూర్చున్నాడు. ఎవరో ఈ ఋషికి తెలుసున్న ఇంకొక ఋషి వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, నా మిత్రుడేడి ఎక్కడున్నాడన్నాడు. ఇలా చూపించాడు. ఏం చేస్తున్నాడన్నాడు. జపం చేసుకుంటున్నాడని చూపించాడు. ఆయన చెప్పలేదు కదూ, ఎంతసేపట్లో బయటకు వస్తాడన్నాడు. ఆయన చెప్పలేదుగా ఆ విషయం. వీడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు, కూర్చున్నాడు. ఏమిరా శిష్యుడివి, మీ గురువుగారు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదురా నీకు అన్నాడు. ఇంకా భయం వేసింది, బాబు ఇదేంటి ఇలా అడుగుతున్నాడు, మనం ఏం చెప్పగలమని. గద్దించి అడిగాడు. మాట్లాడలేదు. ఎరా మాట్లాడవు, నువ్వేమన్నా మేకలు కాసుకునేవాడు ఏమిట్రా అన్నాడు. అనగానే వాడు పారిపోయాడు. ఎందుకని? అది తెలియబడనంతసేపు ఉంటుంది, దాని రూపం తెలిసిపోతే పారిపోతుంది. అదే మాయ. అది తెలిసిందనుకోండి వెళ్ళిపోతుంది, అది తెలియలేదనుకోండి ఉంటుంది. ఆ మాయక ఉన్నంతకాలము భగవంతుని యొక్క స్వరూపము అనుభవములోకి రాదు. అలా చెయ్యగలిగిన వాడెవరో ఆ తిరోధానము చేసేటటువంటి వాడు పరమశివుడు. ఆయన ఆ ఈశాన్యం కోడుగా ఉంటాడు. ఇక అనుగ్రహము అంటారు. అనుగ్రహము అంటే అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం ఇస్తాడు. అప్పుడు
ఇక్కడ భగవంతుడున్నాడు ఇక్కడ లేడని ఉండదు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెద్దెందు వెతకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అంటాడు. అంతటా ఈశ్వరుడు కనపడతాడు. నమచ్చోరాయచ శిష్ప్యాయచ భేన్యాయచ శకత్యాయచ ప్రవాహ్యాయచ. దొంగలో పరమేశ్వరుడు, దొంగలో పరమేశ్వరుడు, కుమ్మరిలో పరమేశ్వరుడు, కమ్మరిలో పరమేశ్వరుడు, చెట్టులో పరమేశ్వరుడు, మెరుపులో పరమేశ్వరుడు, నురుగులో పరమేశ్వరుడు. ఆయన కానిది ఆయన లేనిది ఇంకొకటి ఉండదు. అజ్ఞానికి ఆయన కానిదే అన్నీ కనపడతాయి. భగవాన్ రమణులు తన ఆశ్రమంలో నడిచి వెడుతుంటే కాయలు కాసిన మామిడి చెట్టును కొడుతున్నారు. ఆయన అన్నారు, చాలులేండి గొప్ప పని చేశారు, ఆయనేమో కాయలు ఇస్తున్నారా? అందరినీ ఆయననేవారు ఆయన, మీరేమో కొడుతున్నారా? తప్పు కదూ, ఊరుకోండి అని ఆ చెట్టు వంక తిరిగి, తెలియదు, మిమ్మల్ని బాధ పెట్టారు, ఏమనుకోకండి అన్నారు. ఆయనకి అది శివస్వరూపం. ఆయన మధ్యాహ్నం భోజనం చేసి ఓ చెట్టు కింద పడుకునేవారు, ఓ పెద్ద పడకుర్చీ వేసుకొని. పెద్ద పాము ఒకటి తిరుగుతూ ఉండేది చెట్టు మీద. ఆయన అలా చూస్తూ ఉండేవారు. ఆయనకు అంతా బ్రహ్మమే. అందుకే జ్ఞానిని అనుకరించడం కుదరదు. జ్ఞానిలా బట్టలు కట్టుకున్నంత మాత్రాన జ్ఞాని అయిపోడు. నువ్వు జ్ఞాని అయిపోయిన తర్వాత ఎలా ఉన్నా ఎవరు అడగరు, విధి నిషేధము ఉండవు. ఆయన అలా చూస్తున్నారు. ఓ వారం రోజులు అయిపోయింది, రోజు ఆ పాము వచ్చి తిరుగుతుండేది. ఆశ్రమంలో ఎవరో వచ్చి అన్నారు, అయ్యా మీరేమో అలా తిరుగుతూ ఉంటారు, మీకు భయం లేదు, ఆ పాము అలా కనపడుతూ ఉంటుంది, మాకు భయం వేస్తోందండి ఆ పాము అలా తిరుగుతూ ఉంటేను అన్నారు. ఆయన అన్నారు, అయ్యా వీరికి భయం వేస్తోందట మిమ్మల్ని చూస్తే. నాకంటే భయం లేదనుకోండి, ఆయన నేను అనేవారు కాదు. ఇది భయపడదనుకోండి, ఇది అనేవారు, వేరుగా చూపించేవారు శరీరాన్ని. మిమ్మల్ని చూసి వీరు భయపడుతున్నారు, వారిని ఎందుకు భయపెట్టడం, మీరు ఇంకొక చెట్టు మీద తిరగకూడదు అన్నారు. ఆ పాము పడగ విప్పి వింది. అది జర చెట్టు దిగి వేరొక చెట్టు మీదకి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ రాలేదు ఆ పాము. బ్రహ్మజ్ఞానికి అంతటా బ్రహ్మమే కనపడుతుంది తప్ప నామరూపములు కనపడవు. ఇదిగో ఆ స్థితికి వెళ్ళిపోతే ఆ అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం ఇవ్వడానికి అనుగ్రహము అని పేరు. ఆ అనుగ్రహం ఎవరిస్తారు అంటే సదాశివుడు. మంచానికి పర్యంకంగా ఉన్నాడే ఆయన ఇస్తాడు. దాని మీద మహాకామేశ్వరుడు కూర్చొని ఉంటాడు. ఆ మహాకామేశ్వరుడి తొడ మీద అమ్మవారు కూర్చొని ఉంటుంది, మహాకామేశ్వరి. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు, అమ్మా ఎవరో ఎక్కడో కోట్లలో ఒక్కడు మాత్రమే నిన్ను తెలుసుకోగలుగుతున్నాడమ్మా అని. చిదానందలహరి అని పిలుస్తారు అమ్మవారిని. శివానందలహరిలాగే చిదానందలహరి అన్నారు. అటువంటి తల్లి పంచకృత్యములను నిర్వహిస్తూ ఉంటుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. అది పరబ్రహ్మస్వరూపం అంటారు. అది శివపరంగా చెప్పారనుకోండి, ఊరికే హడావిడి పడిపోయి ఏదో ఈయన వేరు ఆయన వేరు అనుకోకూడదు. దీన్నే శివుడికి పరంగా చెప్పారనుకోండి, ఈ పంచకృత్యాలు ఎవరు చేస్తారంటే పరమశివుడు చేస్తాడు. ఆయన నటరాజస్వామిగా నిలబడతాడు. నటరాజస్వామిగా నిలబడినప్పుడు ఒక చేతిలో అగ్నిహోత్రం, ఒక చేతిలో ఢమరుకం ఉంటుంది. ఆ ఢమరుకాన్ని వాయిస్తే సృష్టి, శబ్దం. ఆ శబ్దము సృష్టికి ప్రతీక. బ్రహ్మ చిరునవ్వుతో ఉంటాడు, స్థితి. ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది, లయ. ఆయన ఒక పాదాన్ని రాక్షసుండి తొక్కి పెట్టి ఉంచుతాడు, అది తిరోధానము. ఎడమ పాదం పైకెత్తుతాడు, అనుగ్రహం. ఇప్పుడు ఈ పంచకృత్యములు ఎవరు చేస్తున్నారు? నటరాజుగా పరమశివుడు చేస్తున్నాడు. మీరు ఎవరిని ప్రధానుణ్ణి చేసుకుంటారో అటువైపుకి ఈ 5 తత్వములు వెళ్ళిపోతాయి, అంతే తప్ప అంతకన్నా ఎక్కువ అల్లరపడిపోయి ఏమీ దాని గురించి ఊరికే మనసులో ఏదో రకరకాలైనటువంటి అపోహలు పెట్టేసుకోకూడదు. అటువంటి పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి తల్లి ఎవరుందో ఆ తల్లి ఈ లోకంలో అనేక రూపాలతో వస్తూ ఉంటుంది. ఆమె ఎలా వస్తుంది అంటే, ఇంద్రుడు ఒకసారి లక్ష్మీదేవిని స్తోత్రం చేశాడు. చేసినప్పుడు ఆయన అన్నాడు, లక్ష్మీదేవి అంటే వైకుంఠం ఒక్కదాంట్లో ఉంటుందని చెప్పలేదు. లక్ష్మీదేవి సరస్వతిగా అనుగ్రహించి ఇంద్రుణ్ణి అనుగ్రహిస్తే ఆయనకి తత్వం ప్రకాశించింది.
కైలాసే పార్వతీ త్వం చ క్షీరోధే సింధుకన్యకా స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతి గంగా చ తులసీ త్వం చ సావిత్రీ బ్రహ్మలోకగా కృష్ణప్రాణాదిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీ త్వం చ బృందా బృందావనే అని ఏ లోకంలో ఏ పేర్లతో ఆవిడ ఉంటుందో చెప్పాడు. కైలాసంలో నువ్వే ఉంటావు పార్వతిగా, నువ్వే ఉంటావు లక్ష్మీదేవిగా వైకుంఠంలో, నువ్వే ఉంటావు సరస్వతిగా బ్రహ్మలోకంలో, నువ్వే ఉంటావు గోలోకంలో రాధికగా. ఎక్కడెక్కడ ఉన్నా ఆఖరికి నువ్వు ఏ రూపంతో భూమి మీద వరకు కనపడుతూ ఉంటావు అంటే గృహలక్ష్మి, గృహే గృహే. ఆ తల్లి ఎన్ని రూపాలు పొంది ఉంటుంది అంటే ప్రతి ఇంటిలో ఉన్న ఇల్లాలు కామాక్షి కాత్యాయని స్వరూపమే. ఇప్పుడు నా ఎదురుగుండా కూర్చున్న వీళ్ళందరెవరు అంటే నేను తెల్లవారుజామున లేచి ఏ పరదేవతకి నమస్కారం చేస్తానో ఆ పరదేవత ఇన్ని ముఖాలతో కూర్చునుంది. సహస్రశీర్షవదన. ఒక్కొక్క ఇంట్లో ఇల్లాలి రూపంలో ఆమె ఉంటుంది. కాబట్టి ఆ తల్లి లేని ప్రదేశం ఏది? ఆవిడ అనేక రూపాలతో వస్తుంది. మీరు ఏ కోరిక నుంచి ఏ కోరికెవడికి అడగండి ఆమె తీర్చగలదు. ఆమె తీర్చలేనిది అన్నది ఏమీ ఉండదు. కామము అంటే కోరిక, కోటి అంటే హద్దు, మోక్షం వరకు ఏదైనా ఇవ్వగలదు. అందుకే కామకోటి నివాసిని. ఆమె కామకోష్టంలో ఉంటుంది, కామకోటిలో ఉంటుంది. ఆ తల్లి పేరే కామకోటి. అటువంటి తల్లి భక్తితో పిలిచినంత మాత్రం చేత కూడా ఆశ్చర్యకరంగా వస్తుంటుంది. అది ఎవరు పిలిచారు, ఎంత సమర్థుడు పిలిచాడు, ఎంత శక్తితో పిలిచాడన్న దానితో ఏముండదు. ఆర్తితో పిలిచాడా లేదా ఆమె పలుకుతుంది. ఆమె పలుకుతుంది అనడానికి ఉదాహరణ నేను మీకు తనంత తానుగా వచ్చి ఇంద్రాదులకు అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ఇచ్చినటువంటి ఉమ, ఆ తల్లి జ్ఞానప్రసూనాంబగా వచ్చినటువంటి శ్రీకాళహస్తి క్షేత్రాన్ని చెప్పాను. ఆ అంటే సృష్టి, ఉ అంటే స్థితి, మ అంటే లయ. ఆ ఉ మ ఓం ప్రణవం. ఇప్పుడు ఈ మూడు కలిస్తే పరబ్రహ్మము. మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే నేను ఒక్క ఉపమానం చెప్తానండి, మీరు పట్టేసుకుంటారు. నేను సముద్రపు ఒడ్డుకి వెళ్ళా, కూర్చున్న తరంగాలు వస్తున్నాయి. కాసేపు చూశాక అనుకున్నాను ఇక్కడ ఒక గుడి కడదాం అనుకున్నాను. నా కాలు పాదం అలా పెట్టి తడి ఇసుక తీసి దాని మీద జాగ్రత్తగా మిత్తాను. ఇప్పుడు జాగ్రత్తగా ఉడుపుగా పాదం తీసేశాను. లోపల గుహలా వస్తుంది కదా, కొద్దిగా తడి ఇసుక తీసి అందులో పెట్టి చిన్న శివలింగాన్ని చేశాను. అక్కడే దొరికిన 4 నత్తగుల్లలు, శంఖాలు ఇలాంటివి తీసి హారాల కింద పెట్టాను. తడి ఇసుకతో దానికి గోడ కట్టాను, ప్రాకారం కట్టాను, చిన్న చిన్ని ఉపాలయాలు కట్టాను. ఏదో విఘ్నేశ్వరుడు అన్నాను, చండీశ్వరుడు అన్నాను, నటరాజు అన్నాను, సుబ్రహ్మణ్యుడు అన్నాను, విఘ్నేశ్వరుడు అన్నాను. పక్కన ఇంకొక గుడి పెట్టాను, అందులో అమ్మవారిని పెట్టానన్నాను. ఇంతలో అలా నా పక్క నుంచి వెళ్ళిపోతున్నటువంటి వేరొకరి ఇల్లాలి తలలోంచి ఓ పువ్వు కింద పడింది. అమ్మవారి దగ్గర పెట్టానన్నాను, ఓ పువ్వు పెట్టాను. ఇప్పుడు నేను ఒక పెద్ద దేవాలయం కట్టాను. అలా చూశాను, అబ్బా ఎంత పెద్ద దేవాలయం కట్టాను, ఇది చూడ్డానికి జంబుకేశ్వర క్షేత్రంలా ఉంది, ఎంత గొప్ప గుడి కట్టాను అనుకున్నాను. సూర్యాస్తమయం అవుతోంది. అబ్బో వెళ్ళి సంధ్యావందనం చేసుకోవాలి అనుకుని లేవబోయి, ఇది నేను గుడి అన్న భావనతో కట్టాను. ఎవరైనా ఇలా వెడుతూ కాలుతో తంతే వాడికి దోషం రాదు, అందుకని ఈ గుడిని నేనే మళ్ళీ ఇసుకలో కలిపేస్తాననుకున్నాను. నా చేతులతో మళ్ళీ ఇలా ఇలా అన్నాను. ఇప్పుడు ఆ గుడి ఏమైపోయింది, ఇసుకలో కలిసిపోయింది. నేను లేచి వెళ్ళిపోయాను. ఆ గుడిని ఎక్కడ సృష్టించాను, అక్కడ ఉన్న ఇసుకలోంచే పుట్టించాను. నేను ఆ గుడిని కట్టినప్పుడు సృష్టికర్తని. ఆ గుడినంతటినీ కట్టి ఎక్కడైనా తడి ఇసుక బెల్లు విరిగిపోతే మళ్ళీ దాన్ని దిద్ది నిలబెట్టినప్పుడు స్థితికారుణ్ణి. మళ్ళీ ఆ గుడిని ఆ ఇసుకలోనే కలిపేసినప్పుడు లయకర్తని. సముద్రపుటులో కూర్చుని నేను ఒక ఇసుకతో గుడి కడితే నేనే సృష్టికర్తని, స్థితికర్తని, ప్రళయకర్తని అవగాలేంది పరమేశ్వరుడు 3 అవుతాడని నేను చెప్తే మీకు ఎందుకు ఆశ్చర్యపోవాలి? కాబట్టి ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే పరమేశ్వరుడు, 3గా ఉంటాడు. అదే ఆ ఉ మా ఓం. అది పురుషపరంగా అన్వయం అవుతుంది ప్రణవం. అందుకే శాక్తేయ ప్రణవము అదే ఓంకారం శ్రీకారం అవుతుంది. అది
ఓం స్త్రీ రూపంలో వచ్చిందనుకోండి పరబ్రహ్మంగా అమ్మవారు అవుతుంది, కాత్యాయని ఉమ అవుతుంది. ఎందుకని? ఉమలో ఏముంటుంది? ఉ మ అ. ఉ ముందు స్థితి వస్తుంది, అక్కడ ముందు సృష్టి వస్తుంది, ఇక్కడ స్థితి వస్తుంది. కారణం ఏమిటో తెలుసా? అమ్మవారు అనేటప్పటికీ కారుణ్యం, అపారమైనటువంటి దయ. అమ్మ అంటే చాలు ఠక్కున పలుకుతుంది, ఆర్తితో పిలవాలి తప్ప అమ్మ అంటే పలుకుతుంది. కాబట్టి ఉ మ లయ, అ సృష్టి. ఇప్పుడు ఉ మ అ ఉమ, ఉమ కాత్యాయని, ఉమా కాత్యాయని గౌరీ అని మొదలవుతాయి అమ్మవారి నామాలు. అందుకే ఇప్పుడు ఆమె సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. అమ్మవారిని పిలిచేటప్పటికి పరమదయాస్వరూపిణి, అందుకే చాలా తొందరగా పలుకుతుంది. సూళ్ళూరుపేట క్షేత్రంలో చెంగాలమ్మ తల్లి ఎలా వచ్చిందనుకుంటున్నారు? ఒకానొకప్పుడు ఒకరోజు సాయంకాలం పశువులను కాసుకునేటటువంటి పశువుల కాపర్లు పక్కన ఉన్నటువంటి కాళంగ నదిలో దూకి ఈత కొడుతున్నారు. ఒక పిల్లవాడు ప్రవాహంలో సుడిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడంలో వాడు నీటి అడుక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఎవరు రక్షకులు? పిల్లలందరూ ఒడ్డుకి వెళ్ళిపోయారు. అయ్యో వీడు మునిగిపోయాడు రా అనుకున్నారు. వాడికి బతకాలనుంది, ఎవరికి ఉండదు, ఏమీ కనపట్టలేదు, చీకటి, కళ్ళు తెరవలేడు, ఊపిరి అందట్లేదు, నీళ్లు లోపలికి వెళ్ళిపోతున్నాయి, మింగేస్తున్నాడు. ఆశ ఏదైనా దొరుకుతుందేమో అని వాడికి ఏదో గట్టిగా తగిలింది, దాన్ని పట్టుకున్నాడు. అదేమిటో వాడికి తెలియదు, కానీ ఆ నదిలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం అక్కడ ఉందని ఎవరికీ తెలియదు. వాడు ఆవిడ పాదాలు పట్టుకున్నాడు. పట్టుకుని రక్షించు రక్షించు అని మనసులో భావన చేశాడు. అరవడానికి లేదు, నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. రక్షించు రక్షించు అని మనసులో మూలిగాడు గట్టిగా, త్రికరణ శుద్ధిగా. అది ఏమిటో తెలియదు, దాన్ని పట్టుకుని ఇదేదో గట్టిగా ఉందని అడిగాడు. అంతే నీటిలోంచి పైకి లేచింది ఆవిడ. యథార్థంగా జరిగిందండి. ఆవిడ నీటిలోంచి పైకి లేచి ఆ పిల్లవాడిని ఒడ్డున పడేసి తను పడుకుంది. పిల్లలు తెల్లబోయారు ఒడ్డునున్న వాళ్ళు. ఇదేమిట్రా, అమ్మవారి విగ్రహం నీళ్లలోంచి లేచింది, పిల్లవాడేమో ఒడ్డుకొచ్చాడని. గబగబా ఊళ్ళోకి వెళ్ళి చెప్పారు అమ్మవారి మూర్తి పైకొచ్చిందని. అమ్మవారు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. ఏం చేద్దాం, రేపు చూద్దాం విషయం అనుకుని వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి ఒక పెద్ద మెరుపు మెరిసింది ఆకాశంలో. ఏమిటి ఇంత పెద్ద మెరుపు మెరిసిందని చెప్పి ఊళ్ళో వాళ్ళు బయటికి వచ్చి, సాయంకాలం ఏమో అమ్మవారు వచ్చిందా, రాత్రి ఇంత మెరుపు మెరిసిందా, ఏమైందో చూద్దాం అమ్మవారి మూర్తిని వచ్చి చూశారు. ఎవరూ ప్రతిష్ఠ చెయ్యవలసిన అవసరం లేకుండా అమ్మవారు తనంత తాను చెట్టు కింద పడుకుని ఉన్నటువంటి మూర్తి, ఆ నది ఒడ్డున ఉన్న మూర్తి అకస్మాత్తుగా లేచి నిలబడి తానే ప్రతిష్ఠ అయిపోయింది. అయిపోయి ఎంత కారుణ్యంతో నిలబడిందంటే రాశీభూతమైన కారుణ్యం. ఆ దారి ముందు నుంచి వెళ్ళిపోతున్నటువంటి వాహన చోదకులు, డ్రైవర్లు దిగి రాత్రి లేదు పగలు లేదు అమ్మవారి దర్శనం చేస్తారు. అలా దర్శనం చేయడానికి ఆవిడ అనుమతించి ఆవిడ ఎప్పుడూ తన బిడ్డల్ని చూసుకునేది. రాత్రి పగలు అని గుడి తలుపులు వేయడాన్ని ఆవిడ ఒప్పుకోలా. పాపం ప్రేమతోటే భక్తితోటే ఎవరో ఒక ఐశ్వర్యవంతుడు అమ్మవారి గుడికి తలుపులు చేయించి రాత్రి వచ్చి కొలతలు చూసుకున్నాడు ఆ తలుపులు బిగిద్దామని. ఒక భక్తురాలికి కలలోకి వచ్చి చెప్పింది అమ్మవారు, నాకు తలుపులు పెట్టద్దు, నేను చూడాలి భక్తుల్ని, వాళ్ళు నా కోసం వస్తారు, అర్ధరాత్రి అపరాత్రి రహదారి మీద వాహనాలు నిలిపి లోపలికి వస్తారు నాకు నమస్కారం చేయడానికి, తలుపులు పెట్టద్దని చెప్పింది. ఆయన ఏదో పిచ్చి తల్లి కల్లోకి వచ్చిందంటోందిలే అని చెప్పి తలుపులు బిగిద్దామని ముందు రోజు రాత్రి వచ్చి తలుపులు కొలతలు చూసి రేపు వచ్చి బిగిద్దామని పక్కన స్థలవృక్షం ఉంది, ఆ స్థలవృక్షం దగ్గర తలుపులు పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. మరనాడు ప్రొద్దున్నొచ్చి తలుపులు బిగిద్దామని చూశారు. ఎండిపోయినటువంటి చెట్టు కలప తీసుకొచ్చి చిత్రియ పట్టి తలుపులు చేసి అమ్మవారికి బిగిద్దామని స్థలవృక్షం కింద పెడితే మరునాడు వచ్చి చూసేటప్పటికి ఆ తలుపులకి చిగుర్లు వచ్చి కొమ్మలు వచ్చాయి. అయ్య బాబోయ్, అమ్మవారికి ఇష్టం లేదనమాట అని చెప్పేసి ఆ తలుపులు అలా వదిలేశాడు. చిత్రం ఏమిటంటే రెండు తలుపుల్ని అమ్మవారు ఆ చెట్టు లాగేసుకుంది. ఆ చెట్టు మొదట్లోకి ఆ తలుపులు వెళ్ళి అంటుకుపోయాయి, మానులోకి ఐక్యమైపోయాయి. అవి ఇక ఊడి రాలేదు. అప్పటి నుంచి ఇప్పటికీ సూళ్ళూరుపేట చెంగాలమ్మ తల్లికి తలుపులు లేవు గుడికి. రాత్రి లేదు పొగదలు లేదు. శంకర భగవత్పాదులు తినే ప్రార్థన చేశారా,
దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరహ అని ఆ తల్లి సమస్త ప్రాణికోటిని అలా చూసుకుంటూనే ఉంటుంది. రాశీభూతమైనటువంటి దయ అమ్మవారు. పక్కనున్నటువంటి సూళ్ళూరుపేటలో చెంగాలమ్మ అన్న పేరుతో నా తల్లి తనంత తానుగా ప్రతిష్ఠ అయి తలుపులు కూడా పెట్టడానికి వీల్లేదని స్థలవృక్షంలోకి లాగేసి ఇప్పటికీ తలుపులు లేకుండా దేవాలయం అలాగే ఉందంతే. అంటే అమ్మవారు ఉన్నది అనడానికి నేను ఇంతకన్నా ప్రబల నిదర్శనం మీకు ఎక్కడి నుంచి చూపించను. ఆ తల్లి ఆర్తితో నీటిలో పడిపోయి మునిగిపోతున్నటువంటి కేవలం ఒక పశువుల కాపరి పిల్లవాడు ఆర్తితో ఏదో దొరికిందని అది రక్షించాలని ప్రార్థన చేస్తే ఆమె పైకొచ్చి రక్షించిందంతే. అమ్మ అన్న పేరు ఎక్కడ ఉన్నదో ఆమె దయాస్వరూపిణి, ఆమె ఇవ్వలేనిది అన్నది లోకంలో ఏదీ లేదు. అందుకే ఈ ఆవిడ చల్లని తల్లి అని ఒక పేరు. అసలు బాహ్యంలో కూడా హిమగిరిసుతే అంటుంటారు శంకర భగవత్పాదులు. హిమగిరిసుతే అని ఎందుకంటారో తెలిసి ఆయన 1కి 10 మాటలు. అందులో ఆర్తి ఒకటి ఉంది. హిమకరహ హిమకరహ అంటూ ఉంటారు తరచుగా. హిమకరహ అంటే చల్లతనాన్ని ఇచ్చేవాడు, చల్లని కిరణములు ఉన్నవాడు. హిమకరహ హితకరహ. ఆ హిమకరుడు మంచుకొండ, మంచుకొండ కూతురు. మంచుకొండ చల్లగా ఉంటుంది. కూతురికి తండ్రి పోలిక, చల్లని తల్లి. ఎప్పుడు అందరినీ చల్లగా చూడడం తప్ప ఆ తల్లికి ఇంకొకటి రాదు. అమ్మ అంటేనే రక్షకత్వం. అందుకే అమ్మవారు ఎప్పుడూ రక్షణకి ప్రతినిధిగా నిలబడుతుంటుంది. అటువంటి తల్లి, ఆ చల్లని తల్లి, ఆమె ఇవ్వలేనిదన్నది ఏదుంది లోకంలో? ఏమీ లేదు. అందుకే భాగవతంలో ఆ గోప స్త్రీలు అంటే గోప కాంతలు, ఆ పిల్లలు, ఆడపిల్లలు, చిన్నవాళ్ళందరూ కలిపి కృష్ణుణ్ణి భర్తగా పొందాలని అనుకున్నారు. అనుకుని ఆ కన్యకామణులందరూ కలిసి కాత్యాయని వ్రతం చేశారు. ఎప్పుడు చేశారు? హేమంత ఋతువులో చేశారు. హేమంత ఋతువు ఒక విశేషమైనటువంటి చల్లతనంతో ఉంటుంది. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు, ఆశ్వయుజ కార్తీక మాసములు శరదృతువు, మార్గశీర్ష పుష్యమాసములు హేమంత ఋతువు. మంచు విస్తారంగా పడుతుంది, లోకం అంతా చల్లగా ఉంటుంది. ఆ మంచు బిందువులు పడుతుంటే ఊహు అని వణకనివాడు ఉండడు. ఒక ఆధునిక కవి భూదేవిని స్తోత్రం చేశాడు. ప్రాతర్వేళల మంచు జిన్కుకుమిజంపంబైనలే బచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి వడంకతాన చలయే చెల్వందు భూదేవికిన్ శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలే నల్వంకలన్నన్నాడు. మంచు పడి గడ్డి పరకల మీద చిట్ట చివర చిన్న చిన్న బిందువులుగా నిలబడుతుంది ఎక్కడ చూసినా. సూర్యోదయం ఇలా సూర్యకిరణాలు పడుతుంటే పచ్చగడ్డి చివర ఉన్నటువంటి ఈ మంచు బిందువులు వజ్రాల్లా మెరుస్తూ ఉంటాయి. తెల్లవారుజామున కాసేపు ఆరోగ్యం కోసం నడవడానికి వెళ్ళే వాళ్ళకి చూస్తే తెలుస్తుంది విషయం. ఆయనన్నాడు కవి, సమస్త భూతములు ఉహుహు అని వడక లోకముర్వీనాథ. శీతాకాలంలో ఆ శీతత్వ ప్రభుడి యొక్క ధాటికి సమస్త భూతములు వణికిపోతుంటే ఒక్క భూదేవి మాత్రం వణకకుండా, నేను వణికితే ప్రాణిజాతానికి ఇబ్బందని వణకకుండా నించుంది. అమ్మాను ఒక్కదానివి నా ధాటికి తట్టుకుని వణకలేదని వజ్రపు రాసులు బహూకరించాడా అన్నట్టుగా గడ్డి పరకల చివర ఉన్న మంచు బిందువులు ప్రకాశిస్తున్నాయన్నాడు. ఆమెయే చల్లని తల్లి, పరమశివుడు చల్లని తండ్రి. ఎందుకని? ఆయన అంతే, ఒళ్ళంతా చల్లనే. ఆయన దేహార్ధభాగం మంచుకొండ చూలి హిమగిరి తనయ, దేహార్ధభాగం పార్వతీదేవి, ఆవిడ మంచుకొండ కూతురు, మరి చల్లగా ఉండదు? ఒంటి నిండా పావులు అడుగు భాగం చల్లగా ఉంటుంది. ఇది చాలదన్నట్టు ఎప్పుడూ ధారాపాత్ర పెట్టి అభిషేకం చేస్తుంటారు. ఇది కూడా సరిపోదన్నట్టు ఒంటి నిండా చందనం రాస్తారు, తుమ్మిపూల దండలేస్తారు. ఇన్ని వేస్తే చల్లతనం కాదు. అంత చల్లని తండ్రి ఆయన, అంత చల్లటి తల్లి ఆవిడ. ఇది సరిపోదన్నట్టుగా దక్షిణ దేశంలో ఆచారం ఉంది.
ఆర్ద్ర నక్షత్రం పరమశివ వైభవాన్ని ప్రకాశింపచేసేటటువంటి నక్షత్రం. రేపు ఇక్కడ కాత్యాయని వ్రతం చేసుకునేటటువంటి కన్యకామణులు బహు అదృష్టవంతులు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సప్తమి ఆదివారంతో కలిసింది, అదో విశేషం. సప్తమి ఆదివారంతో కలిస్తే శాస్త్రంలో ఒక పర్వం కింద చూస్తారు. అంత గొప్ప రోజు ఆదివారం సప్తమితో కలిసింది. రెండో విశేషం, రేపు పూర్తిగా ఆర్ద్ర నక్షత్రం ఉంది. దక్షిణ దేశంలో హేమంత ఋతువు వచ్చినప్పుడు మార్గశిర మాసంలో పౌర్ణమి నాడు రాత్రంతా కూడా చిదంబరంలో నటరాజస్వామి వారికి చందనోదకంతో అభిషేకం చేస్తారు. అసలే చల్లనివాడు, పక్కన చల్లని తల్లి. ఇది చాలదన్నట్టు బయట హేమంత ఋతువు, మార్గశిర మాసం, పౌర్ణమి, రాత్రంతా చందనోదకంతో నటరాజస్వామికి అభిషేకం చేస్తారు. దేశం చల్లగా ఉండాలి. ఎందుకంటే స్వామి చల్లబడడం అంటే లోకం చల్లబడడం. అటువంటి తల్లి ఆమె అనుగ్రహ ప్రదాత. అందుకని ఆమెని ఉద్దేశించి వాళ్ళు వ్రతం చేశారు. ఆ పిల్లలందరూ సైకత మూర్తిని చేశారు. వాళ్ళు ఇంకొక మూర్తిని తేలేదు. వాళ్ళు పొన్న చెట్టు కింద ఆ యమునా నదిలో స్నానానికి వెడుతూ ఇసుకతో కాత్యాయని మాత యొక్క విగ్రహాన్ని చేసుకున్నారు. చేసుకుని ఆ యమునా నదిలో స్నానానికి వెళుతూ అమ్మవారిని ప్రార్థన చేశారు. కాత్యాయని మహామాయే మహాయోగన్యధీశ్వరి నందగోప సుతందేవి పతిమ్మే కురుతే నమః అన్నారు. అమ్మా, నువ్వు యోగానికంతటికి కూడా అధీశురాలవు. నువ్వు చెయ్యలేనిది అన్నది లోకంలో ఏదీ లేదు. సర్వానుల్లంఘ్య శాసన, నీ శాసనాన్ని అతిక్రమించగలిగినడు వాడిలోడు. తురీయాకాపిత్వం దురధిగని సీమ మహిమ అంటారు శంకర భగవత్పాదులు. ఆవిడ మహిమని తెలుసుకుని చెప్పగలిగిన వాడు లేడు. అంతటి అద్భుత శక్తి కలిగిన దానివి. అటువంటి తల్లివి నువ్వేమి ఇవ్వలేవు. మాకు కృష్ణుణ్ణి పతిని చెయ్యమ్మా అని వీళ్ళందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థన చేసి స్నానం చెయ్యడం కోసమని ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ విప్పి ఒడ్డున పెట్టి ఆ నదిలో స్నానానికి వెళ్ళారు. ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేస్తున్నారు. చిన్ని కృష్ణుడు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? చాలామంది ధూర్తచేష్టితం అనుకుంటారు. నిజంగా ఆయన ఆ పిల్లల యొక్క మర్యాద పాడు చెయ్యాలనుకుంటే తన చుట్టూ ఉన్న గోపాల బాలురిని తీసుకుని వస్తాడు. ఆయన అలా రాలేదు. మీరు భాగవతం చూడండి. అప్పటి వరకు తనతో వచ్చిన గోపాల బాలురిని దూరంగా ఉండిపోమ్మని చెప్పాడు. తాను ఒక్కడే వచ్చాడు. ఈ బట్టలన్నీ పట్టుకొని ఆయన ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కూర్చుంటే వీళ్ళు చూశారు. కాసేపు ఆగి హేమంత ఋతువు, తెల్లవారుజాం, విశేషమైన చలి. బట్టలేవి ఒడ్డున వెళ్ళి కట్టుకుందామంటే బట్టలు లేవు. చూశారు, చెట్టు కొమ్మ మీద కృష్ణుడు కూర్చుని ఉన్నాడు. వాళ్ళన్నారు, కొంటివి మా హృదయంబులు కొంటివి మా నంబు లజ్జ కొంటివి వలువల్ కొంటెవిక ఎట్లు చేసెద కొంటెవు కద మమ్ము నేలు చక్కని కృష్ణ అని వాళ్ళన్నారు. నువ్వు మా వలువలన్నీ తీసేసుకున్నావు, మా యొక్క మానాన్ని అపహరించావు, మా యొక్క సిగ్గు దొంగిలించావు, పైగా ఇప్పుడు మా బట్టలు పట్టుకుని చెట్టు కొమ్మ మీద కూర్చున్నావు. ఎలా వచ్చి బట్టలు కట్టుకుంటాం? అందుకని మా బట్టలు మాకు ఇచ్చేసేయమని అడిగారు. ఆయన కేవలం ఏదో కొంటి చేష్టితంగా మీరు దాన్ని స్వీకరించకూడదు. ఆయన ఒక మాట చెప్పాడు. ఎవ్వరికని మోహించిరి ఎవ్వడు మీ మానసమ్ములెల్లహరించన్ ఎవ్వటిలే మీకు కూరిమి ఎవ్వనిపై తెలుపరాద ఏ నన్యుడనే అన్నాడు. నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచెదరేనిన్ మీ అంబరమ్ములిచ్చద తోయంబుల వెడలి రెండు తొయ్యలలారా అన్నాడు. ఎవరిని చూసి మీరు మోహించారు? ఎవరు మీకు భర్తగా కావాలనుకుంటున్నారు? ఎందుకు మీరు ఈ వ్రతం చేశారు? కాత్యాయనీదేవికి ఏమని నమస్కారం చేశారు మీరు? మీరు నిజంగా నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచెదరేనిన్ నా ఇంటికి దాసీజనంగా రావాలనుకుంటున్నారా అన్నాడు. వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు? భార్యలు కావాలనుకుంటున్నారు. మరి దాసీజనం కావాలనుకుంటున్నారా అని ఎందుకన్నాడు? అంటే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇక్కడ తత్వాన్ని తెలుసుకోవాలి. దాసి తన ఇష్టాన్ని బట్టి ఇంటిని అలంకారం చేయదు. నేను ఏదో ఓ భగవన్మూర్తిని తీసుకొచ్చాను. ఓ పెద్ద పొన్న చెట్టు కింద ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు, ఆయనతో ఉన్న గోపాల బాలురు ఓ బొమ్మట్టుకొచ్చారు. రాత్రి 11 అయిపోయింది. ఇంటికి వచ్చేటప్పటికి నేను నా భార్యతో కృష్ణాష్టమి వస్తోంది, ఇది ఎదురుగుండా పెట్టుకుందామని తీసుకొచ్చాను, ఇక్కడ పెట్టుకుందాం అంటాను అని పడుకున్నాను. మరునాడు నా భార్య దాన్ని నేను చెప్పిన చోట పెట్టడానికి ప్రయత్నిస్తోంది.
నా ఇంట్లో ఉన్నటువంటి పనిపిల్లకి అక్కడకన్నా ఇంకో చోట పెడితే బాగుండు అనిపించింది అనుకోండి, ఆమె అక్కడ పెట్టద్దండి, అక్కడ పెట్టండి, అయ్యగారికి ఏం తెలుసు అంటుందా? ఆమెకు అలా ఉన్నా నేను ఎక్కడ పెట్టాలనుకున్నానో అక్కడే ఉంచుతుంది. ఎందుకని? ఆమె తృప్తి కాదు ప్రధానం, నా తృప్తి ప్రధానంగా జీవనం చేస్తుంది. ఆమె గబగబా ఇల్లు తుడుస్తుంది. ఎందుకని? అయ్యగారి కోసం 10 మంది వస్తారు, బాగుండదు వాళ్ళ ముందు ఇల్లు తుడిస్తే అని. ఆమె గబగబా ఇల్లు ఆ తుడిచి ముగ్గు పెట్టి సిద్ధం చేస్తుంది. ఎందుకని? ఎవరైనా వస్తారేమో అని. ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నా మనసులో ఎవరి యొక్క అభ్యున్నతి, ఎవరి యొక్క గౌరవం, ఎవరి యొక్క కీర్తి దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉంటుంది. యజమాని యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుంటుంది. అలాగే భార్య ఏ పని చేస్తున్నా ఎవరిని దృష్టిలో పెట్టుకుంటుంది? భర్తని దృష్టిలో పెట్టుకుంటుంది. నేను ఇలా ప్రవర్తిస్తే ఆయన గౌరవం ఏమవుతుంది అని ఆలోచిస్తుంది భార్య. అలా నిన్ననే కదా నేను మీతో మనవి చేశాను. అలా ప్రవర్తిస్తుంది కాబట్టే భర్త యొక్క యశస్సు నిలబెడుతుంది ఆమె. కాబట్టి నా ఇంటికి దాసులరై నా యాజ్ఞ వహించి మీరు నడచెదరేనిన్ మీ అంబరమ్ములిచ్చద తోయమ్ముల వెడలి 2 తొయ్యలలారా. నాకు భార్యలు కావాలనుకుంటున్నారా? నాకు భార్యలు కావాలంటే నా ఆజ్ఞ మీరు పాటించాలిగా. నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీటిలోంచి వెడలి బయటికి రండి, మీ అంబరాలు మీకు ఇచ్చేస్తాను. ఓ శృంగారవతులార సిగ్గేల మిముకూడి చిన్ననాటని గోలి పెరిగినాడ. పసితనంలో సిగ్గు ఉండదు, పసితనంలో లింగభేదం తెలియదు. అది పరబ్రహ్మస్వరూపం. నన్ను పరమ మర్యాదతో మాత్రమే అర్థం చేసుకోండి. ఈ మాట చెప్పకపోతే నేను దీని గురించి వ్యాఖ్యానం చేయడం కష్టమని ఈ ఉపమానం వాడుతున్నా. పిల్లవాడికి 2 ఏళ్ళు, వాడు ఆడుకుంటూ ఉంటాడు. ఏ ప్రమాదకరమైన పని చేసేస్తాడో భయం అమ్మకి. ఒక్కతే ఉంది ఇంట్లో, వేసవి తాపం, స్నానం చేయాలి. తలుపు వేసేసుకుని స్నానం చేసింది అనుకోండి, ఆ పిల్లవాడు ఏ స్విచ్ బోర్డులో ఎక్కడ వేలు పెడతాడో, ఏ కత్తెర తీస్తాడో, ఏ ఉపద్రవం తెచ్చుకుంటాడో. అమ్మ స్నానం గది తలుపు తీసేసి స్నానం చేస్తోంది. ఏ నాన్న అని అప్పుడప్పుడు ఇలా చూస్తోంది. వాడు అమ్మా అని అమ్మ వంక చూసి అంత నవ్వుతాడు. నాకు ఒక్కటి చెప్పండి, పిల్లవాడు చూస్తున్నాడన్న భావన అమ్మకు కానీ, అమ్మ స్నానం చేస్తుంటే చూస్తున్నానని పిల్లవాడు కానీ అనుకుంటాడా? ఉండదు. అది పసితనం, దానికి ఏమీ తెలియదు. అది పరబ్రహ్మస్వరూపం. అప్పుడు ఈశ్వరుడు ఇందులో ఉన్నాడు. దీనికి యవ్వనం వచ్చినప్పుడు కూడా ఈశ్వరుడు ఇందులో ఉన్నాడు. ఇందులోని మార్పులన్నిటికీ సాక్షి ఆయన. ఆయనకి తెలియకుండా ఇందులో ఏదీ జరగదు. ఆయన ఇక్కడి నుంచి లేచిపోతే ఇది పడిపోదు. శృంగారవతులార సిగ్గేల మిముగూడి చిన్ననాటనే గోలి పెరిగినాడ. ఎరుగనే మీలోన ఎన్నడు ఉన్నాడ నేను చూడని మర్మమేది కలదు. నేను పద్యం చదువుతున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. నేను చూడని మర్మమేది కలదు. వ్రతనిష్టలయ్యుండి వలువలు దాల్చక నీట చొత్తురే మీరు నియతి తప్పి. కాత్యాయనీదేవి కల్లచేయుటె కాక ఈ రీతి నోచువారిందు కలరు. కాత్యాయనీదే ఒకటి, కృష్ణుడు ఒకటి కాదు, ఇద్దరూ ఒకటే. అందుకే రసోవై సహా పరిపూర్ణ అవతారం. ఆయన అన్నాడు, కాత్యాయని వ్రతం చేశాం మేం, కాత్యాయనీదేవి మాకు ఫలితం ఇవ్వలేదని రేపు పొద్దున్న ఆవిడ్ని నింద చేయడానికి తప్ప మీరెంత పెద్ద తప్పు చేశారు. కాత్యాయని వ్రతం చేద్దామనుకున్నప్పుడు వ్రతానికి పూర్వాంగం స్నానం. స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే జలములకు అధిదేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం చేసినట్టు. దేవతల పట్ల అపచారం చేసి మీరు వ్రతానికి వస్తే మీకు వ్రతఫలం ఎలా వస్తుంది? ఎలా ఇస్తుంది కాత్యాయనీదేవి? ఇవ్వడం కుదురుతుందా? వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులిత్తి మృక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేల. ఒక తప్పు చేశారు, ప్రాయశ్చిత్తం, 2 చేతులెత్తి నమస్కారం చేయండి. నన్ను భర్తగా కదా కోరుకుంటున్నారు, నమస్కారం చేయండి, మీ బట్టలు మీరు పట్టుకోండి. మీరు బాగా గుర్తుపట్టాలి, అప్పటికి వాళ్ళు చాలా చిన్నపిల్లలు, చాలా చాలా చిన్నపిల్లలు. ఎందుకనంటే వాళ్ళందరూ 6 సంవత్సరములు 7 సంవత్సరముల పిల్లలంతే. మీరు కావాలంటే భాగవతాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేయండి. ఆయన ఈ మాట చెప్పి వాళ్లతో ఒక మాట అన్నాడు. వ్రతముల్ చేయుచునొక్క మాటైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాను నట్టి వరదున్ వామాక్షులిక్షించియున్ గత చేలాప్లవనంబు నీటు వ్రతభంగంబంచు చింతించి పాల తటన్యస్త కరాబ్జలై సరసలీలన్ మృక్కిరట్లందరూ. మనం వ్రతం చేస్తాం అని సంకల్పం చేస్తాం, నిజానికి ఏం చేస్తామంటే వ్రతభంగం చేస్తాం.
వ్రతం చేసేటప్పుడు ఒకసారి కూర్చుని ఆచమనం చేశారనుకోండి, ఇక మాట్లాడకూడదు. మాట్లాడితే అప్పటి వరకు మీరు ఏ వ్రతం చేశారో ఆ వ్రత ఫలితం మీరు ఎవరితో మాట్లాడారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. కానీ మాట్లాడుతూనే ఉంటాం. సత్యనారాయణ వ్రతం చేస్తున్నానంటాడు, పీటల మీద కూర్చుంటాడు, వచ్చిన వాళ్ళని బాగున్నారా రండి అంటాడు, భోజనం చేసేళ్ళండి అంటాడు. వీడు కూర్చున్నది పీటల మీద, వీడు అక్కర్లేనివన్నీ మాట్లాడుతూ ఉంటాడు. అది చూడ్డానికి ఎవరు లేరేంటి ఇంట్లో? ఎందుకు ఆ మాటలన్నీ? కనీసం వ్రతం చేసేటప్పుడు వ్రతభంగం చేయడం ఎక్కువగా మనం చేస్తామనుకుంటే, వ్రతభంగం పోవడానికి ఏం చేయాలంటే భగవన్నామం చెప్తూ ఉండాలి మధ్య మధ్యలో ఒకసారి గోవిందా గోవిందా అనో, లేకపోతే శ్రీ మాతా మహారాజ్ఞీకి జై అనో, హరహర మహాదేవ శంభో శంకర అనో అన్నారనుకోండి, ఆ భగవన్నామోచ్చరణ చేత మీరు వ్రతంలో తెలిసో తెలియకో చేసిన దోషములు ఉపశమిస్తాయి. కాబట్టి మీరు వచ్చి 2 చేతులు ఎత్తి నమస్కారం చేయండి, ప్రాయశ్చిత్తం, దోషం పోతుంది, మీకు ఫలితం వస్తుంది. పడుకోండి, బట్టలు నాకెందుకు. ఇప్పుడు వాళ్ళు అంగీకరించారు, వాళ్ళు తెలుసుకున్నారు ఏ తప్పు జరిగిందో, వ్రతం ఎందుకు పాడైందో తెలుసుకున్నారు. ఇలా చేయకూడదన్నమాట. వ్రతం మనం తప్పు చేశాం. చల్లని తల్లి అందుకే తప్పుని దిద్ది ఫలితం ఇవ్వాలనుకుంటోంది మనని. లేకపోతే ఆవిడ దిద్దక్కర్లేదు, ఈ తప్పు చేశావు ఫలితం ఇవ్వలేదని ఊరుకోవచ్చు. పరమ ప్రేమతో దిద్దుతోంది, కృష్ణ రూపంలోనే దిద్దుతోంది. ఇప్పుడు వాళ్ళు పైకొచ్చి నమస్కారం చేశారు, ఆయన బట్టలు ఇచ్చాడు. ఫలశ్రుతి మరి జరుగుతుంది అనడానికి నమ్మకం. ఆయనే ఒక మాట చెప్పాడు, లక్షణవతులా లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కనపడి, నను కొల్వ చింతించినారు నా చేత మీ నోము సఫలమగును, కామితార్థంబులు కలిమి చెప్పక నేల నన్ను కొల్వ ముక్తికి నడువవచ్చు. నన్ను కోరగా కాత్యాయనీదేవి నోయంగా ఇక మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని హరిపలుక ఇంతులెల్ల భ్రాంతి జనిరి తపము పండెనంచు తత్పదాంభోజముల్ మానసించుకొనుచు మందకడకు. ఆయన అన్నాడు, ఇప్పుడు మీరు వ్రతంలో ఉన్నటువంటి దోషాన్ని దిద్దుకున్నారు. నా మాట విని మీకు వ్రత ఫలితం వచ్చేసింది కాబట్టి మీరు నన్ను భర్తగా పొందారు. నన్ను భర్తగా పొందారు కాబట్టి ఇక మీద రాత్రులందు మీరు నాతో క్రీడిస్తారు, మీరు సంతోషంగా వెళ్ళిపోండి. వాళ్ళందరూ తపము పండెనంచు తత్పదాంభోజముల్ మానసించుకొనుచు మందకడకు. వాళ్ళు సంతోషంతో ఆయన పాదములను స్మరిస్తూ వెళ్ళిపోయారు. ఏమిటి దీని అర్థం? మరి కృష్ణుడితో పెళ్ళైనట్టుందా అంటే మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇట మీద రాత్రులందు నన్ను పొందగలరు అన్నాడు. రాత్రులందు నన్ను పొందుతారు, భర్తృ శబ్దం అన్వయం. రాత్రి అంటాం, ఉపాసనలో మనం ఏం చేసినా సరే రాత్రి అంటాం. దేవీ నవరాత్రులు చేశామండి, శారదా నవరాత్రులు చేశామండి, గణపతి నవరాత్రులు చేశామండి, వసంత నవరాత్రులు చేశామండి, మహాశివరాత్రి చేశామండి. ఏది చేసినా రాత్రి అంటాం. రాత్రి అంటే చీకటి. చీకటి అన్న మాటకు అర్థం ఏమిటంటే సత్యము ఎరుకలోనికి రానిది చీకటి. అది దొంగో తెలియదు. అది పగలనుకోండి, ఏ వస్తువు ఏదో తెలుస్తుంది. సత్యము తెలియకుండా ఉన్నటువంటి కాలమునకు చీకటి అని పేరు. ఆత్మ తెలియకుండా మాయ అడ్డుపడినటువంటి సమయం చీకటి. ఆ చీకటి పోవడము అంటే అజ్ఞానము తొలగిపోయి జ్ఞానం కలగడం. అందుకే పెళ్లిలో మధ్యలో తెర అడ్డు పెడతారు. దానికి 2 అర్థాలు. సుముహూర్తం వరకు ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోకూడదు. అందుకే సుముహూర్తం దగ్గర ఒక మంత్రం చెప్తారు. నేను ఈమె కన్నులలోకి చూసిన వేళ, ఆమె నా కన్నులలోకి చూసిన వేళ శుభముహూర్తం అగుగాక అని అడుగుతాడు వరుడు. అంటే సభలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి అవును ఇది శుభముహూర్తమే అని వెళ్ళి అక్షతలేస్తారు. అప్పటి వరకు చూసుకోకూడదు. వాళ్ళిద్దరూ వృద్ధిలోకి రావాలంటే అందుకు తెరడ్డు పెడతారు. మాయ, పురుషుడు భగవానుడు, భర్త భగవానుడు, భగవద్దర్శనం అవ్వలేదు, మాయ అడ్డొచ్చింది, తెర దింపేస్తారు. ఇప్పుడు ముందు జీలకర్ర బెల్లం పెట్టేసుకోకూడదు. ఒకసారి ముందు ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడం సుముహూర్తం. ఒకరి కన్నులలోకి ఒకరు సుముహూర్తంలో చూసుకోవాలి. అంతేకాని వీడియో కోసం జీలకర్ర బెల్లం పెట్టి తలకాయలు ఇలా తిప్పు కూర్చుంటే అదెందుకు శుభముహూర్తం అవుతుంది? పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టినా ఒకటే. ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకుని ఇలా 1 నిమిషం పెట్టుకుంటే చాలు. అంతేకాని వాళ్ళ గోడలు జారిపోయేటట్టు గంటసేపు అయినా అలా పెట్టించి ఉంచక్కర్లేదు. నేను పెళ్ళిళ్ళల్లో చూస్తుంటాను, పాపం ఆ చెయ్యి తీసేయకూడదేమో అని వాళ్ళు అనుకుంటారు, తీయమని వీళ్ళు చెప్పరు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్షతలు వేసే వరకు ఇలాగే పెట్టుకుని ఉంటారు. మీరు ఆలోచించండి, ఆ గోడలు ఎంత జారిపోతాయండి, అమానుషం. అర్థం ఉందా?
ఒకటి చేయించేటప్పుడు ఒకటి చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని చెయ్యాలి. ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకున్నది సుముహూర్తం. జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకుంటారంటే అన్యోన్యత కోసం పెట్టుకుంటారు దాంపత్యంలో. అంతేకాని గంటన్నర సేపు చేయి పెట్టుకోవడమునో అసలు కళ్ళలోకి చూసుకోకుండా వీడియో వంక చూడడం శుభముహూర్తం కాదు. ఇవాళ నేను చాలా సంతోషిస్తున్న విషయం ఒకటి ఉంది. ఇది నా గొప్పకి అని నేను చెప్పట్లేదు. ఇవాళ చాలామంది పిల్లలు ఎప్పుడో నేను వివాహకాండ గురించి చేసిన ప్రసంగం క్యాసెట్లు అడిగి తీసుకుని వ్రాసుకుని పెళ్లి జరిగేటప్పుడు మాకు ఇలా చెయ్యండి అని పెద్దవాళ్ళని అడుగుతుంటే నేను మురిసిపోతున్నా విని. అలా శాస్త్రాన్ని పాటిస్తే అభ్యున్నత వస్తుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఈ పని చెయ్యాలా చేయకూడదా, చేస్తే ఎలా చెయ్యాలి అన్నదానికి శాస్త్రం ప్రమాణం కానీ మన బుద్ధి ప్రమాణం కాదు. అందుకని ఆ మాయ తొలగిపోతే అప్పటి వరకు పెళ్ళికొడుకు ఎదురుగుండా కూర్చుంటుంది. ఒకసారి సుముహూర్తం అయిపోతే, మంగళసూత్రధారణ అయిపోతే ఆయన పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటుంది. తల్లి తండ్రి పక్క నుంచి లేచిపోతారు, ఆయన పక్కకి వెళ్ళిపోతుంది పిల్ల. ఇక ఆ తర్వాత జీవితంలో వాళ్ళిద్దరి మధ్యలోకి ఎవరు వెళ్ళరు. భార్యాభర్తల మధ్యలోంచి కూడా వెళ్ళకూడదు. ఒకవేళ వాళ్ళు తెలియకో లేకపోతే పరాకునో లేకపోతే ఏ ఆదుర్దాలోనో అటు ఇటు నించున్నా అమ్మ ఇట్రండి లేకపోతే అయ్యా ఇట్రండి అని వాళ్ళిద్దరినీ ఓ పక్కకి చేర్చి మీరు వెళ్ళాలి తప్ప ఇద్దరి మధ్యలోంచి కూడా వెళ్ళకూడదు, దంపతుల మధ్యలోంచి. అంటే ఇప్పుడు చీకటిలో నన్ను కలుసుకుంటారన్న మాటకు అర్థం ఏమిటంటే అజ్ఞానము తొలగిపోయి మీకు జ్ఞానము కలుగుతుందంటే మోక్షం వరకు నేను ఇస్తాను అని గుర్తు. కృష్ అంటే నిరతిశయ ఆనందము, మోక్షప్రదాత, రసోవై సహా పరిపూర్ణావతారం. అందుకే మీ అజ్ఞానపు చీకట్లు తొలగిస్తాను. అందుకే ఆయన పుట్టడమే అర్ధరాత్రి వేళ పుట్టాడు. కటిక చీకటి నిషీధి అంటారు. కటిక చీకటి ఎప్పుడు ఉంటుంది? శ్రావణ మాసంలో బాగా ఉంటుంది, వర్ష ఋతువు కాబట్టి నల్లమబ్బులు కిందకి దిగిపోతాయి. పైగా దక్షిణాయనంలో దేవతలకి కూడా అది చీకటి, పితృదేవతలకు చీకటి. అమావాస్య దగ్గరికి వచ్చేస్తోంది, బహుళపక్షం, మరింత చీకటి. ఆ చీకట్లో అర్ధరాత్రి వేళ పుట్టాడు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వచ్చు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు దశమస్కంధంలో. చతుర్భుజములతో శంఖచక్ర గదా పద్మములతో పీతాంబరధారి అయి పరిపూర్ణావతారంగా మహానుభావుడు అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు. మళ్ళీ అర్ధరాత్రి వేళ 6 నెలల తర్వాత శివలింగం వస్తుంది. అందుకే శ్రావణం నుంచి లెక్క పెట్టండి. శ్రావణం తర్వాత భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం. మళ్ళీ మాఘమాసం వచ్చేటప్పటికి మళ్ళీ కృష్ణపక్షంలో చతుర్దశి నాటి అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగం వస్తుంది వెలుతురివ్వడానికి. కటిక చీకట్లోనే వస్తాయి ఇవన్నీ. ఆ పాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభజిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాహ కపర్దాహ కలిత శశికళశ్చందకోదండహస్తా త్రిక్షా రుద్రాక్షమాలాసులలిత వపుషశాంభవామూర్తివేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని యజుర్వేదం. జ్యోతిర్లింగం అంటే మీరు శ్రీశైలం పెడితే దీపం కనబడుతోందా? అక్కడ ఏమైనా శివలింగమే ఉంటుంది. అది పాతాళం నుంచి ఆ పై వరకు ఆకాశం వరకు పెరిగిపోయింది. అర్ధరాత్రి పుట్టింది, అజ్ఞానాన్ని తీసేస్తుంది. రాత్రులందు నన్ను పొందగలడు నంబి పొండని హరిపలుక ఇంతులెల్ల భ్రాంతి జనిరి తపము పండెననుచు తత్పదాంభోజముల్ మానసించుకొనుచు మందకడకు. అంటే మీరు మోక్షాన్ని పొందుతారు, మీరేం బెంగ పెట్టుకోక్కర్లేదు, నన్ను పొందుతారని చెప్పాడు. కామకోటి ఆ చివరి వరకు కాత్యాయనీదేవి యొక్క ఆరాధన చేసిన వాళ్ళకి, కాత్యాయని వ్రతం చేసిన వాళ్ళకి జాతకంలో ఎటువంటి దుష్ఫలితములు ఉండనివ్వండి, ఎవరడ్డు రానివ్వండి, ఆ తల్లి యొక్క నయనాంబుధార అంటారు శంకర భగవత్పాదులు. అలా ఆమె యొక్క అనుగ్రహ శక్తి చేత చెల్లాచెదరు చేసేస్తుంది. అంతే ప్రతిబంధకాలు చేసి యోగ్యుడైనటువంటి వరుడొచ్చేటట్టుగా చేస్తుంది. అందుకే అప్పటికీ ఇప్పటికీ కాత్యాయని వ్రతం అంత శక్తివంతమైంది. కన్యాకామణులు హేమంత ఋతువు వచ్చింది అంటే కాత్యాయని వ్రతం చేస్తారు. అందులో ప్రత్యేకించి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు అసలు కాత్యాయని వ్రతం చేసుకోకుండా వివాహానికి అనుమతించరు తల్లిదండ్రులు. అంత గొప్ప తల్లి, అంత గొప్ప వ్రతం కాత్యాయని వ్రతం. కాత్యాయని వ్రతం కేవలం కన్యకామణులకే కాదు,
కన్య అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకా పెళ్ళి కానిది అని. ఇంకా పెళ్ళి కానిది ఎవరు? నేను కూడా, నాకు ఇంకా పెళ్ళవలేదు. అదేమిట్రా రోజు నీ భార్యతో వస్తున్నావు కదా అంటారేమో. ఆధ్యాత్మిక విద్య యందు అందరం పెళ్లి కాని ఆడపిల్లలమే. మనందరికీ భర్త ఎవడు? పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం. పరమేశ్వరుడు మనకి పతి. ఆయనని పొందే వరకు కన్యకామణులమే. కాత్యాయని వ్రతం పిల్లలు చూస్తే లౌకికంగా వాళ్ళకి మంచి భర్త వస్తాడు, దోషాలుంటే పోతాయి. ఆంతరంగా కాత్యాయని వ్రతాన్ని నాబోటిగాడు చూస్తే ఈ లౌకికమైనటువంటి ఆలోచనలు పోయి కుదురు ఏర్పడి భగవంతుని యందు మనసు నిలబడడం ప్రారంభమవుతుంది. కోట్ల జన్మలుగా వచ్చినటువంటి వాసనాబలం క్షయమై భగవంతుని యందు అనురక్తి కలిగి భక్తి ప్రారంభమవుతుంది. కాబట్టి కాత్యాయని వ్రతం ఎవరో కొందరి కోసం కాదు. కాత్యాయని వ్రతం అనేటటువంటిది అంత శక్తివంతమైంది. అందుకే భాగవతంలో హేమంత ఋతువులో ప్రత్యేకించి ఆ గోపకాంతలు అంటే నా ఉద్దేశం ఆ పిల్లలు కన్యకామణులు అందరూ కూడా ఆ వ్రతం చేసి కాత్యాయని వ్రతం యొక్క ఫలరూపంగా కృష్ణ భగవానుండి భర్తగా పొందారు. ఆ తల్లి సర్వమంగళములకు ఆలవాలం. పెళ్ళి కావాలన్నా ఆ తల్లి అనుగ్రహమే. కాత్యాయని వ్రతమే ఆడపిల్లని తీసుకెళ్ళి పెళ్లికి కూర్చోపెడుతుంది, పెళ్లిపీటల మీద కూర్చోపెడుతుంది. అన్యోన్య దాంపత్యం కావాలన్నా ఆ తల్లి అనుగ్రహమే. అందుకే గౌరీ అని ఒక పేరు. పెళ్ళి అయిపోవడం కాదు, మనశ్శాంతంతా ఎక్కడుంటుంది అంటే దంపతుల మధ్య అన్యోన్యత మీద ఆధారపడుతుంది. భార్య ఎంత నలుగుడు పడనివ్వండి, ఏమీ అక్కర్లేదు, మా ఆయన నన్ను గుండెల్లో పెట్టుకు చూసుకుంటారు, ఆ ఒక్క భావన చాలు. ఆడది తృప్తిగా బతికి తృప్తిగా చచ్చిపోతుంది. ఇంకా మగవాడు ఆ మాట అనడం. ఆడదొక మాట అంటుంది, ఆయన చేతుల మీద నేను వెళ్ళిపోవాలంట తప్ప పురుషుడు ఆ మాట అనడం, దాని చేతుల మీద నేను వెళ్ళిపోవాలండం. అలా అనకపోయినా నేను మీకు ఒక రహస్యం చెప్తున్నాను. అటువంటి దాంపత్యం సిద్ధించిన నాడు భార్య వెళ్ళిపోయిన తర్వాత పురుషుడు ఇంకా ఎక్కువ కాలం ఉండడు. శ్యామశాస్త్రి గారి విషయంలో అంత అన్యోన్య దాంపత్యం శ్యామశాస్త్రి గారిది. భార్య గారు వెళ్ళిపోయినటువంటి కొద్ది రోజుల్లోనే శ్యామశాస్త్రి గారు వెళ్ళిపోయారు. అసలు ఆ దంపతులు అనేటటువంటి వాళ్ళు అంత గొప్పతనం. అసలు సనాతన ధర్మంలో ఆ దాంపత్యం అంత అద్భుతం. అందుకే విడాకులన్న మాట లేదు. అసలు ఆ దాంపత్యం మీద కదండి మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు పొంగిపోయి 1000 పడగలు అని ఒక సాంఘిక నవల రూపంలో సనాతన ధర్మంలో వైవాహిక వ్యవస్థ యొక్క గొప్పతనానికి పట్టాభిషేకం చేశారు మహానుభావుడు. ప్రతి వారు చదవవలసినటువంటి పుస్తకం ఆ 1000 పడగలు. అంత గొప్ప ధర్మం మనకి వివాహం. అటువంటి వివాహం కావాలన్నా, అన్యోన్యత కావాలన్నా ఆ తల్లి అనుగ్రహమే. అందుకే పెళ్లి పీటల మీదకి వెళ్లే ముందు గౌరీ పూజ చేసి వెడుతుంది పెళ్లి కూతురు. ఎందుకు గౌరీ పూజ చేయాలి? గౌరీ అన్న పేరుతోనే ఎందుకు చేస్తుంది అంటే, ఒకప్పుడు పరమశివుడి పక్కన అమ్మవారు కూర్చుంది కైలాసంలో. ఆమెకి తల్లిదండ్రులు పెట్టిన పేరు కాళీ. హిమవంతుడు మేనక కాళీ అని పెట్టారు, ఎందుకంటే నల్లగా ఉంటుంది. ఆమె అన్నయ్య నారాయణమూర్తి నల్లగా ఉంటారు. అన్నయ్య నలుపు, చెల్లెలు నలుపు. నారాయణ నారాయణి దంపతులు గారు అన్నా చెల్లెళ్ళు. ఆమె నల్లగా ఉంటుంది, ఈయన తెల్లగా ఉంటాడు. స్ఫటిక మణినిభం అంత తెల్లగా ఉంటాడు శంకరుడు. ఆయన అసలు పాపం ఎప్పుడు బయట రంగులు వ్యామోహాలు ఇలాంటివి మా స్వామికి ఏమి ఉండవు. ఎందుకో ఇలా చూశాడు, ఓ నవ్వు నవ్వాడు. ఇలా చూసుకున్నాడు, ఇంకో నవ్వు నవ్వాడు. కాళీ అన్నాడు. ఆవిడికి కొంచెం తేడాగా వినిపించి, మామూలుగా కాళీ అంటే వేరే ఏమిటో. ఇలా చూశాడు, నవ్వాడు. ఇలా చూసుకున్నాడు, నవ్వాడు. ఇంత తెల్లటి వాడిని, ఇంత నల్లపిల్ల అనుకుని కాళీ అంటే నల్లపిల్ల అని కాళీ అన్నాడు. ఆవిడ భరించలేకపోయింది. అంటే నువ్వు తెల్లగా ఉంటావు, నేను నల్లగా ఉంటాను, నీకు తగిన దానను కానని కాదు నీ ఉద్దేశం. అంటే దీని వెనక నేపథ్యం వేరు. పరమశివుడు ఒక ప్రత్యేకమైనటువంటి రాక్షస సంహారం కోసం కొన్ని అమ్మవారి శక్తుల్ని ఉత్పాదన చెయ్యాలనుకున్నాడు. అందుకు పిలిచాడు. అసలు రహస్యాన్ని వేరనుకోండి, ఇప్పుడు మళ్ళీ నేను శివమహాపురాణం అంతా ఎక్కడ చెప్పను మీకు. అందుకుని కాళీ అన్నాడు. ఆవిడ ఒక్క చిన్న విషయంలో నేను నీకు తగిన దానను కానన్న నీ భావన నేను భరించలేనంది. అకస్మాత్తుగా యోగాగ్ని రగల్చి అందులో శరీరాన్ని విడిచిపెట్టేసి తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అన్నట్టుగా
పసుపు ఎరుపు రంగులతో కూడుకున్నటువంటి గౌరవర్ణంతో మెరిసిపోతూ వచ్చి ఎడం పక్కన తొడ మీదకి వచ్చింది. పాలిపోయిన మీ తెలుప నా రంగా ఏది బాగుంది? ఆయన తెల్లబోయి అన్నాడు, ఏమిటి కాళీ అన్నందుకే ఈ ఉద్ధతి అన్నాడు. ఆవిడంది, హాస్యానికి కూడా మీకు తగిన దానను కాను నేనన్నట్టుగా మీరు మాట్లాడితే నేను తట్టుకోలేను. గౌరీ పూజ ఎందుకు చేయిస్తారో తెలుసా పెళ్లి కూతురుతో? అమ్మా, ఇంత గొప్ప తల్లివే, రుక్మిణీదేవి అంతటిది పెళ్లి చేసుకుంటూ నీ గుడికొచ్చి నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మీరు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబు రాశివి కదమ్మ హరిన్ పతిచేయుమమ్మ నిన్ను నమ్మిన వారికన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అని ప్రార్థన చేసింది కదా. అలా ప్రార్థన చేస్తే అనుగ్రహించావు కదా అమ్మా. ఒక్కసారి మీ ఆయన నిన్ను కాళీ అన్నందుకే నువ్వు నలుపు రంగు వదిలేసేసి పసుపు వర్ణంతో గౌరవర్ణంతో గౌరీ అన్న పేరుతో వచ్చి కూర్చున్నావే, మీ ఆయనకి ఏదో చిన్న దాంట్లో తగిన దానను కానన్న భావన కూడా నువ్వు తట్టుకోలేకపోయావు. అంత జగన్మాతవి నువ్వే తట్టుకోలేకపోయావే. భర్తతో చిన్న తేడా వస్తే అమ్మ, సామాన్యమైన ఆడపిల్లని అందరినీ విడిచిపెట్టి ఆయన చెయ్యి పట్టుకెళ్ళిపోతున్నాను, మిగిలినవి ఏవి ఎలా ఉన్నా పర్వాలేదమ్మా, ఎప్పుడైనా పరాచికానికైనా నాకు తగిన దానవు నువ్వు కావేమో అన్నట్టుగా మాట్లాడితే తట్టుకోలేనమ్మా. ఆ ఒక్క మాట ఆయన నోటి వెంట రాకుండా ఎప్పుడైనా నా అదృష్టం ఏమైనా ఉంటే నువ్వేనే అని మా ఆయన అంటే చాలమ్మా. మహానుభావుడు ఎవరన్నారో నాకు తెలియదు కానీ, మగడు మెచ్చిన చాలా కాపరంలోన మొగలి పూల గాలి ముత్యాల వాన. ఆడదంతకన్నా ఏం కోరుకుంటుందండి? భర్త ప్రేమగా పిలిస్తే చాలు, ప్రేమగా చూస్తే చాలు, పొంగిపోతుంది అని గౌరీ పూజ చేసి అప్పుడు పీటల మీద కడుతుంది పిల్ల. అనుకూల దాంపత్యాన్ని ఇవ్వాలన్నా ఆ తల్లికే చెల్లింది, మంగళసూత్రం నిలబడాలన్నా ఆ తల్లికే చెల్లింది. తండ్రి ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు జాతకాలు చూపిస్తాడు, పెద్దల్ని సంప్రదిస్తాడు, నక్షత్రాలు చూస్తాడు, గోత్రాలు చూస్తాడు, ఇన్ని చేస్తాడు. అయినా ప్రతి నక్షత్రానికి ఓ గండకాలం ఉంటుందిగా. పరమేశ్వరానుగ్రహం లేకపోతే గండం ఫలితాన్ని ఇవ్వడం ఎంతసేపు అండి? మృత్యు అంత సన్నిహితంగా లోకంలో ఏది ఉంటుంది? తీసిన ఊపిరి విడిచిపెట్టకపోతే వెళ్ళిపోయాడు, విడిచిపెట్టిన ఊపిరి లోపలికి తీకపోతే వెళ్ళిపోయాడు. కానీ సనాతన ధర్మంలో గొప్పతనం ఎక్కడుందంటే, తీసుకోకూడని పదార్థాన్ని రాత్రి పీకల దాకా తీసుకుని వచ్చి భార్యని, నన్ను నమ్ముకుని నా వెంట వచ్చినటువంటి స్త్రీ అని కూడా చూడకుండా పశువుని కొట్టినట్టు కొట్టి బడలిపోయి పడుకున్న భర్తకి పొద్దున్న లేచి మంగళసూత్రం తీసి కళ్ళకద్దుకుని, ఈయన ఎప్పుడూ నా పక్కన ఇలాగే ఉండాలి, ఆయన లేకుండా నేను పడుకునే రోజు రాకూడదని ఆడది నమస్కారం చేస్తుంది.